హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకుంది. మరి సాఫల్య వైఫల్యాలు ఏంటి అనేది చర్చించుకునే ముందు ఇప్పుడు తాజాగా తెలంగాణ తల్లి సమస్య అంటే ఒక ప్రతీకాత్మక భావనగా ఏర్పడిన తెలంగాణ తల్లిని పార్టీలు తమ వైపు లాగుతుంటే ఒక రకంగా నాకు అనిపిస్తుంది, తెలంగాణ తల్లి తల్లడిల్లుతుందేమో, ఏంటి వీళ్ళు నా పిల్లలు నన్ను ఇలా మార్చేస్తున్నారు, ఒకవైపు ఒకరు కాంగ్రెస్ తల్లి అని ఒకరు బీఆర్ఎస్ తల్లి అని ఇట్లా తల్లిని ఇట్లా రకరకాలుగా మార్చడం అనే దాని మీద జనంలో ఒక రకమైన తీవ్రమైన ఉద్వేగాలకు సంబంధించిన ఇష్యూగా మారిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అసలు తల్లిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది పార్టీల గొడవనా, లేదంటే దీంట్లోనే బహుజనుల తల్లి అని, అగ్రవర్ణాల తల్లి అని, ఇట్లా రకరకాల దీని మీద చర్చలు జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు ఇవాళ మన తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత, అనలిస్టు, అట్లాగే జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారికి అన్నీ తెలుసు. మొట్టమొదట 17 ఏళ్ల క్రితం తెలంగాణ తల్లి తయారు చేసినప్పటి నుంచి ఆయన సాక్షిభూతుడు కాబట్టి ఆయన అయితేనే కరెక్ట్గా ఉంటుందని సార్ని స్టూడియోకి ఆహ్వానించాం. సార్ నమస్తే. నమస్తే బిఎస్. సార్ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్, మంచి స్టూడియో. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇక కొంచెం మనం కూడా సార్. సో మీరు ఫస్ట్ టైం మీరు రావడం మాకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ తెలంగాణ తల్లిని ఒక ఒక అంటే మనం ఎంతో గొప్పగా ఒక దేవతలాగా కొలుచుకునే తెలంగాణ తల్లిని సడన్గా రోడ్డున పడేశారు ఏంటి సార్ అందరు కలిసి? అంటే యాక్చువల్గా ఒక నాన్ ఇష్యూను ఇష్యూ చేస్తున్నారంటేనే దాని వెనకాల కొన్ని కోణాలు ఉంటాయి. ఓకే, ఇది ఒక నాన్ ఇష్యూ యాక్చువల్గా ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ తల్లిని మారుస్తా అని చెప్పలేదు. రెండవది ఇప్పుడు అవసరం ఉన్నది అని చెప్పి ఎవరు ప్రజలు కూడా అడగలేదు, మేధావులు అడగలేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అడగలేదు, ఎవ్వరూ అడగలేదు. కేవలం ముఖ్యమంత్రి గారి మైండ్లో వచ్చేసింది ఆ థాట్. అంటే రెండు కారణాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కేసీఆర్ జ్ఞాపకాలన్నింటినీ తుడిచేస్తాను, కరెక్ట్, ఆయన ముద్రలను తుడిచేస్తాను అని అన్నాడు. అది పాత విగ్రహాన్ని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో రూపొందించాము, అది ఒక కారణం అయి ఉంటుంది. రెండవది ఏంటంటే ఆయన మేనిఫెస్టోలో చాలా వాగ్దానాలు, హామీలు ఇచ్చారు. ఇప్పుడు 6 గ్యారంటీస్ అన్నారు కదా, అందులోనే 13 ఉంటాయి. అవి కాకుండా ఇంకొక 400 పైన ఇతర పథక 421 అన్నారు. 20 కాకుండా 21 అన్నారు. సో వాటిలలో కూడా 90% ఏవి అమలు జరగలేదు. దానివల్ల ఏమైందంటే కనీసం కొత్త ఏం రాకపోయినా పాతవి కూడా కంటిన్యూ అవుతలేవు. ఇప్పుడు రైతు బంధు 2 సార్లు కూడా ఆగిపోయింది. వీటి నుంచి ప్రజల దృష్టిని మరల్చాలంటే ప్రతిసారి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి. అందుకే ఆయన ఒకదాని తర్వాత ఒక ఆయుధాన్ని తీసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఫస్ట్ టీఎస్ను టీజీగా మార్చడం, కొంతకాలం అది నడిచింది. మళ్ళీ కాసేపు జయ జయ తెలంగాణ కిరవాణితో పాటించడం, అది కొంతకాలం నడిచింది. ఇప్పుడు ఇది ఇక నెక్స్ట్ ముద్ర ఉంది, ఇంకా తెలంగాణ అధికార ముద్ర. అందులో నుంచి మొన్ననే ఆర్టీసీ దానిలో కాకతీయ తోరణం తీసేశారు, మళ్ళీ ఇప్పుడు దాని నుంచి కూడా తీసేసే ఆలోచన ఉంది. అంటే ఇది కూడా ఆ మధ్య వచ్చింది కదా, చార్మినార్ లేపేయడం, ఇంకా అమల్లోకి రాలేదు. అయితే కాలయాపన చేస్తూ 2 నెలల కోటి 3 నెలల కోటి ఇట్లాంటివి చేయడం వల్ల చర్చ అంతా దీని చుట్టూ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను పిలిచి దాని మీద చర్చ పెట్టారు. అప్పుడు ఏమైందంటే ఈ వాగ్దానాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం, తన ఫెయిల్యూర్స్ నుంచి మళ్లించడం కోసం, పర్టికులర్గా సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ఆయన ఫెయిల్యూర్స్ చర్చకు రాకుండా చేయడానికి తెలంగాణ తల్లిని ముందు పెట్టాడు. వెనకట తెనాలి రామకృష్ణుడు గీతను ముట్టకుండా చిన్నగా ఎట్లా చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలని చెప్పాడు. ఇప్పుడు పక్కన పెద్ద గీతలు గీస్తూ పోతున్నాడు ఓదాని తర్వాత ఒకటి. కాబట్టి ఎంతకాలం ఇట్లా నడవదు కదా, కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. బట్ ఎప్పుడు కూడా ఏడాది పాలనను 9.5 ఏళ్ల పాలనతో కంపేర్ చేయరాదు. కేసీఆర్ది 9.5 ఏళ్ల పాలన, కానీ కేసీఆర్ వచ్చిన మొదట్లోనే ఒక దిశ చూపెట్టాడు. ఆయన నా ప్రభుత్వం ఇట్లుంటుంది అని ఒక డైరెక్షన్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి దగ్గర కొరబడ్డది ఏంటంటే
మనం ఇప్పుడు గుణాత్మకంగా చూడాలి తప్ప పరిమాణాత్మకంగా చూడకూడదు. కరెక్ట్, అంతే కదా. పరిమాణాత్మకంగా చూస్తే 9.5 ఏళ్ళకు 9.5 ఏళ్ళు కావాలి. అంతే కదా. గుణాత్మకంగా ఏంటంటే ఈ 1 ఇయర్లో ఈయన చేసినవి ఏ రకంగా క్వాలిటేటివ్ మన తెలంగాణకు ఉపయోగపడేటి ఏం చేశాడు, ఈయన గమ్యం ఎటువైపు ఉంది కరెక్ట్ అనేది చూడాలి. అంటే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది సార్, కాలు దొక్కినాడే తెలుస్తుంది కాపురం చేసే కళ. అదే ఆ పద్ధతిలో కనుక ఆలోచిస్తే ఎలా చెప్పొచ్చు సార్ పాలనని? అంటే రేవంత్ రెడ్డి మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. కరెక్ట్. కాబట్టి కొన్ని కన్సిస్టెన్స్ ఉంటాయి, ఎందుకంటే అనుభవరాహిత్యం ఉంది, ఎదగాలి అని కోరుకుంటాం. ప్రజలు ఆయనకు కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు సార్. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆయనను చూజ్ చేసుకున్నది, అంతవరకు బాగానే ఉంది. అయితే ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఎంపీగా ఉన్న వ్యక్తి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అవును. అయినప్పుడు ఏంటంటే ఆ పాలన అనుభవం రావడానికి కొంత సమయం పడుతుంది. కానీ చాలామంది ముఖ్యమంత్రులను చూశాడు ఆయన. చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేశాడు. చాలా క్లోజ్. రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆయన అప్పుడే ఎమ్మెల్సీ అయ్యాడు. తర్వాత ఆయన కూడా క్లోజ్గా అసెంబ్లీలో చూశాడు, కౌన్సిల్లో. తర్వాత రోషయ్యని చూశాడు, కిరణ్ కుమార్ రెడ్డిని చూశాడు, కేసీఆర్ 10 ఏళ్ల పాలన చూశాడు. అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కొంత ఆయన మీద ఉంది. ఎక్కువ కేసీఆర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఎక్కువ ఉంటుంది, రేవంత్ రెడ్డి మీద. బట్ ఆయన దగ్గర గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది. ఆ మనిషి లోపల ఎదగాలనుకుంటే ఎదగడానికి పుష్కలంగా మంచి లక్షణాలు ఉన్నాయి. ఒక మనిషి హ్యాండ్ రైటింగ్ బట్టి అతను ఎంత సంస్కారవంతుడు అనేది కనిపెట్టవచ్చు. అసలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆయన హ్యాండ్ రైటింగ్ అంత బాగా ఎవరిది ఉండదు. అవునా? ఇప్పుడు మన సర్టిఫికెట్స్ రాస్తారు కదా, అంత చక్కగా ఉంటుంది. 4వ నంబర్ 7 ABCDలు ఉంటాయి కదా, ఆ టైప్. అంటే అతను ఒక ఆర్టిస్టు, ఒక అంటే ఏ రకమైన పెయింటర్, ఆయన ఏ రకమైన క్లారిటీ లేనివాడు జీవితం పట్ల కానీ వీటి పట్ల కానీ. అంత చక్కటి హ్యాండ్ రైటింగ్ కానీ, అంత పెయింటింగ్ వైపు ఆలోచించడం కానీ, ఒక ఆర్టిస్ట్ లక్షణాలు కానీ రావు. అంటే మనిషి లోపల హిడెన్గా, ఆయన లోపల నిగూఢమైన ఒక కళాత్మక హృదయం ఉంది సార్. కానీ ఈ రాజకీయాలలో ఆయన లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఆయన ఫీల్డ్లో ఆయన లక్ష్యాన్ని పెట్టుకొని ఉంటే చాలా గొప్ప చిత్రకారుడు అయ్యేవాడు. ఆయన దారి మార్చుకొని జైపాల్ రెడ్డి బహుశా కుటుంబ సంబంధాలేమో ఆయన రోల్ మోడల్ పెట్టుకున్నాడేమో. చిన్నప్పటి నుంచి నేను ముఖ్యమంత్రి కావాలనే కోరికతో ఎదిగిండు ఆయన. చిన్నప్పటి నుంచి ఉంది ఆయనకు. అంటే ఇటువంటి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే ఏదైనా ఫీల్డ్లో పోతే అలా టాప్ కావాలనుకుంటారు. కావాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. ప్రకృతి శక్తులు అన్నీ కూడా తనకు అనుకూలంగా వచ్చే విధంగా ఆ ప్యాషన్ ఆయన డెవలప్ చేసుకున్నాడు. ఎవరైనా 100% ప్యాషన్తో నుండి డివేట్ కాకుండా నాకు ఇది కావాలనుకుంటే 100% దాన్ని అచీవ్ చేయగలుగుతారు. ఆ లక్షణాలు ఇద్దరికే ఉన్నాయి. ఒకటి కేసీఆర్, రెండవది రేవంత్ రెడ్డి. తెలంగాణ కోసం కూడా కేసీఆర్ ఇంతే ప్యాషనెట్గా ఆలోచించిండు. ఏ శక్తులు అడ్డం వచ్చిన శక్తులే పక్క పోయినాయి, ఆయనే లాస్ట్కు సక్సెస్ అయ్యాడు. రేవంత్ రెడ్డిలో కూడా ఆ పట్టుదల ఉంది, తను అనుకున్న సాధించే లక్ష్యం ఉంది. దానికి తగ్గట్టుగా ఆ ప్యాషన్ అనేది ఉండడం వల్ల అన్ని శక్తులు తనకు అనుకూలంగా వచ్చాయి. సరే, ఏది ఏమైనా కూడా దిశ అనేది ఇప్పటి వరకు లేకుండా పోయింది. ఒక రేవంత్ రెడ్డి మార్క్ పాలన ఎట్లుంది అని ఎవరైనా చెప్పాలనుకుంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. అంటే ఫెయిల్యూరా సక్సెస్ అంటే ఇంకా టైం పడుతుంది. బట్ ఆయన ఏంటంటే ఆయన దిశ మాత్రం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే దిశలో, అంటే దిశను మనం నిర్ధారించడానికి 2-3 విషయాలు చూద్దాం సార్. ఒకటి, నిజంగానే కేసీఆర్ గారి కంటే ఒక గొప్ప పాలన అందించే విధంగా ఆయన ఏమన్నా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా అంటే జీరో. కేసీఆర్ కంటే గొప్పగా ఏ పద్ధతి కనబడట్లేదు మనకి. రెండవది, భాష విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ ఉద్యమ క్రమంలో కొంత పరుష భాష మాట్లాడాడు, కానీ పరుష భాష కాకుండా బూతులు మాట్లాడుతున్నాడు. కేసీఆర్ ఈ బూతులు అనేది మాట్లాడలే. రోత మాటలు, బూతులు, నాన్ వెజిటేరియన్ లాంగ్వేజ్, ఈ పేగుల మెడకేసుకుంటా ఇట్లాంటివన్నీ పండబెట్టి తొక్కుతా ఇప్పుడు కూడా అంటుంటాడు. ఇంకా మూసీకి అడ్డం వస్తే తొక్కుకుంటా పోతా. అంటే ఒక ముఖ్యమంత్రి తన సీటుకున్న ప్రాధాన్యతను గుర్తించాలి. కొంతమంది ఏమో ఆ సీటుకు అలంకారం, కొంతమంది ఏమో సీటే అలంకారం, కానీ దాన్ని దిగజార్చే విధంగా మాట్లాడకూడదు. ఎందుకంటే కొత్తగా ఒక మామూలు వ్యక్తి మంత్రి అయినా లేకపోతే
ఎమ్మెల్యే అయినా అట్లా మాట్లాడడానికి సిగ్గుపడతాడు. కరెక్ట్. బట్ ఏకంగా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం అంటే ఆ సీట్ యొక్క ఉందాతనాన్ని దిగజార్చడం అది. కరెక్ట్. ఆ విషయంలో అయితే ఎవ్వరం క్షమించలేము రేవంత్ రెడ్డిని. సరే. ఆయన పడే తప్పనను అప్రిషియేట్ చేస్తాం. దారి తెలియక చిక్కుల్లో పడుతున్నాడు, కొంత థింక్ ట్యాంక్ ఉంటే బాగుండు, ఈయనకి ఏమైనా సలహాలు ఇస్తే బాగుండని అనిపిస్తుంది. కానీ అవతల వ్యక్తి రిసీవ్ చేసుకోలేనప్పుడు మనము ఇవ్వలేం కూడా. కరెక్ట్ సార్. ఎందుకంటే నేను చూశాను కదా, కరడు కట్టిన కాంగ్రెస్ వాదులు కూడా ఏంట్రా బాబు ఈ పరిపాలన అని నా దగ్గర అనడం నేను విన్నాను. చాలా మంది అన్నారు. ఎందుకంటే చూడండి సార్, హైడ్రా కావచ్చు, మన మూసీ కావచ్చు, ఆయన తీసుకున్న ఏ నిర్ణయం మొన్నటికి మొన్న జనాభా లెక్క, మన కుల గణన సహా ప్రతిదీ అబాస్పాలే. ఆ మధ్య పథకాల కోసం లెక్కలు తీసినప్పుడు కూడా అట్లాగే అబాస్పాలు అవ్వడం, పేపర్లు బయటపడేయడం దగ్గర నుంచి ఏది కూడా. ఇప్పుడు నేను అడిగాను చాలామందిని, కేసీఆర్ ఒక్క రోజులో చేశాడు మొత్తం రాష్ట్రంలో ఉన్న కులగణన అనేది. ఈయన నెల రోజులు చేసినా ఇంకా అసంపూర్తిగానే అయ్యింది. ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి. చూడండి, ట్రైనింగ్ కూడా లేదు. ఎందుకు అంత అర్జెంటుగా టబాక్మని చేయాల్సిన అవసరాలు ఏంటి? ప్రతిదీ కూడా ఎక్కడ చర్చ ఉండట్లేదు, ఏం జరగట్లా. నాకు రెండు కనిపిస్తున్నాయి సార్. ఒకటి ప్రతీకార పాలిటిక్స్, రెండు డైవర్షన్ పాలిటిక్స్. ఈ రెండే నడుస్తున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఏమంటారు మీరు? వాస్తవం. అయితే ప్రతీకారం విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన అంత చిల్లరగా ఆలోచించడేమో, అదేమి ఉండదేమో అని అనుకున్నా. బట్ ఆ దిశలోనే కనబడతా ఉంది. ఎందుకంటే గవర్నర్ దగ్గర కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ అడగడం కానీ ఇవన్నీ ఇట్లాంటి. అయితే కమిషన్ ఎంక్వైరీ కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు 2 కమిషన్లు నడుస్తున్నాయి, ఒకటి పవర్ మీద, ఒకటి వాటర్ మీద. ఆ రిపోర్ట్స్ కూడా రాలేదు. అప్పుడే పొంగులేటి బాంబులు పేలుస్తా ఉన్నాడు. అంటే నేను వాళ్ళ పొద్దున కూడా చదివా, ఆవిడ అనుమతి తీసేసుకున్నారు, గవర్నర్ అనుమతి. అంటే అరెస్ట్ అవుతాడు ఏమున్నది. ఇప్పుడు ఏ పాలకున్నైనా అరెస్ట్ చేయవచ్చు. ఎందుకంటే 5 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు ఆరోపించడానికి ఏమున్నా చాలా ఉంటాయి. అవి నిర్ధారణ అయినప్పుడు చూద్దాం. బట్ ఆరోపణలకైతే చాలా ఉంటాయి చేయడానికి. కాబట్టి తనను అప్పుడు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కానీ, తర్వాత కేటీఆర్ గెస్ట్ హౌస్ మీద తను ఏదైతే డ్రోన్ తిప్పాడో ఆ కేసులో అరెస్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఉంటే మనసులో ఉండొచ్చు, అరెస్ట్ చేద్దామని చెప్పి ఉంటే ఉండొచ్చు. బట్ న్యాయస్థానాలకు వదిలేద్దాం, అది కరెక్టా కాదా అనేది. ఒకవేళ దోషులుగా తేలితే శిక్ష డెఫినెట్గా వాళ్ళు అర్హులు అవుతారు. బట్ అది దోషులుగా తేలాలంటే చాలా కాలం న్యాయ విచారణ జరగాలి. ఇప్పటికే ఓటుకు నోటు కేసు 10 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు ఏం తెలియలేదు. కాబట్టి ఈయన వీళ్ళ మీద పెట్టే కేసులు కూడా ఇంకా చాలా చిన్నవి. అవి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లో అవి తేలుతాయని నేనైతే అనుకోవడం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల ముందు చూపెట్టుకోవడానికి. ఒకటే చెప్పగలుగుతా, కొన్ని విషయాలలో సంకల్పం బాగుంది. ఉదాహరణకు హైడ్రా అనేది డెఫినెట్గా మంచి సంకల్పం, మంచి ఆఫీసర్ కూడా ఉన్నాడు రంగనాథ్ గారు, చాలా నిజాయితీగా పనిచేసే ఆఫీసర్. బట్ సంకల్పం గొప్పదైనా కూడా ఆచరణలో పక్కదారి పట్టింది. అంటే వేరే వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసం, ఇతర ప్రయోజనాల కోసం హైడ్రాని ఇంపోజ్ చేస్తున్నాడు, లేదా డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్నాడు. మూసి కూడా అంతే. ఇంత గొప్ప ప్రాజెక్ట్ మూసి నిజానికి అయితే అది ఆయన బ్రెయిన్లోంచి వచ్చింది కూడా కాదు, అది కేసీఆర్ గారి ఆలోచన. ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళు ముందు తీసుకెళ్లారు. బట్ దాన్ని అదే పద్ధతిలో నడిపిస్తే బాగుండేది. బౌండరీస్ ఇట్లా డిసైడ్ చేయడానికి 4 ఏళ్ళు పట్టింది. ఏ నదికి కూడా బౌండరీస్ లేవు. మొట్టమొదటిసారి మూసీ నదికి సరిహద్దులు నిర్ణయం చేశారు. రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ శాఖ వాళ్ళు, మున్సిపల్ శాఖ వాళ్ళు కలిసి దీనికి ఏంటంటే హద్దులు నిర్ణయించారు. ఈ హద్దుల లోపల ఏమైనా ఇల్లు వచ్చినట్టయితే వాళ్ళకు వేరే కాడ రిహాబిలిటేషన్ చేసి వాళ్ళని ఒప్పించి అక్కడ అది ఆక్రమించాలి. అయితే ఇప్పుడు అంత తొందర ఏం లేదు. ఎందుకంటే 2 ఒడ్లకు నిండుగా మూసి ప్రవహించేది చాలా రేర్ అకేషన్స్, చాలా తక్కువ సార్లు. ఎందుకంటే ఇప్పుడు పైనుంచి అనంతగిరి కొండల్లోంచి పెద్దగా వరదలు వస్తున్న పరిస్థితి లేదు. కాబట్టి ఎప్పుడో ఒకసారి అట్లాంటి ప్రమాదం జరుగుతుంది. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. బట్ ఏంటంటే దాని కెపాసిటీ చాలా పెద్దది. అంటే కొంత కంజెస్టెడ్ అయినా కూడా ఇంకా 1,00,000 క్యూసెక్కులకు పైన ప్రవహించగలిగే సామర్థ్యం ఇప్పటికి ఉంది. అయితే ఒకవేళ తొలగించాలనుకున్నప్పుడు అందులో పెద్ద ఆక్రమణలు గవర్నమెంటే చేసింది. నంబర్ 1 ఏంటంటే బస్ స్టాండ్ కట్టడం. ఇది ఇమ్లీబన్ బస్ స్టాండ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా నదిలో కట్టకూడదు. రెండవది మెట్రో స్టేషన్, జంక్షనే పెట్టారు అందులో. ఈ 2 కూడా ఏంటంటే ఎప్పటికైనా అది ఒకవేళ నిజంగానే గతంలో వెనకట వచ్చినట్టు వరదలు వస్తే ఆ రెండింటికి ప్రమాదమే.
బట్ అవి రెండు అట్లే ఉంచి ఈ జనావాసాలను తొలగించాలంటే అది కరెక్ట్ కాదు. అది రెండవది, ఒకవేళ తొలగించాలనుకున్నావు, ముందు వాళ్ళకు రిహాబిలిటేషన్ ఎక్కడ ఏర్పాటు చేయాలి? కేసీఆర్ గారు కట్టిన ఈ 2 బెడ్రూమ్లు సిటీ చుట్టూ ఉన్నాయి, ఆడగా చేయాల్సింది. వాళ్ళు ఎక్కడ పని ఉన్నదో, ఇప్పుడు వాళ్ళు డ్రైవర్లు ఉంటారు, ఇళ్ళల్లో పనిచేసే డొమెస్టిక్ వాళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళకి ఇమ్మీడియట్గా అకామిడేషన్ క్రియేట్ చేయాలి. గోషామాల్ స్టేడియం ఉంది, రేస్ కోర్స్ ఉన్నది, చెంచల్గూడ జైలు ఉంది. ఈ 3 తీసేయాలనేది కేసీఆర్ గారి ఆలోచన ఉండే. వీళ్ళకి వేరే కాడ ఇద్దాం అక్కర్లేదని. అంతే కదా. ఇప్పటికైనా రేస్ కోర్స్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఆర్ సురేందర్ రెడ్డి గారు సీనియర్ రాజకీయవేత్త, ఖమ్మం ఎంపీ వాళ్ళ ఫాదర్, ఆయన 5-6 సార్లు ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాళ్ళే దానికి అంటే ఆయన ఆధ్వర్యంలోనే అది ఉంటుంది. ఇవ్వచ్చు కదా వాళ్ళకి, సిటీ బయట ఎక్కడన్నా ల్యాండ్ ఇచ్చి బయట చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇక్కడ ఎన్ని కుటుంబాలను అకామిడేట్ చేయొచ్చు. మలక్పేటలో ఉంది, అది హార్ట్ ఆఫ్ ది సిటీ. ఎవరు వద్దంటారు? అక్కడ ఇల్లు కట్టితే షిఫ్ట్ కామంటారా? అంటే ఇదేం లేకుండా ఇంకా మురికి నీరే అది రాకుండా ఆపలేకపోయారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏం చేశారు? 3600 కోట్లతోని ఎస్టీపీలన్నీ ప్లాన్ చేశారు. కొన్ని ఇనాగరేషన్ అయినాయి, కొన్ని అవుతున్నాయి, కొన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. ముందు ఆ వాటర్ను కరెక్ట్ వాటర్ వచ్చేటట్టు చేస్తే ఈ కంపంతా పోతుంది. ఇది ఎక్స్పాన్షన్ కానీ లేకుంటే గోడలు కట్టడం కానీ ఇదంతా తర్వాత సంగతి. కానీ ఫస్ట్ దాని మీదనే పడ్డాడు రేవంత్ రెడ్డి. వాళ్ళని తొలగించడం, ఇంటికి మార్క్ చేయడం, హైడ్రాలో కూడా ఇదే పొరపాటు చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఏది ఎఫ్టీఎల్ అనేది నిర్ధారణ చేయకుండా, ఎఫ్టీఎల్ నిర్ధారణ కానప్పుడు బఫర్ జోన్ కూడా నిర్ధారణ కాదు. ఇప్పుడు సిటీలో 52 చెరువులు కుంటలు మాత్రమే కేసీఆర్ కలిసి వాళ్ళ 10 ఏళ్ల పాలనలో ఐడెంటిఫై చేసి నోటిఫై చేశారు, ఇది బఫర్ జోన్, ఇది ఎఫ్టీఎల్ అని. ఇప్పుడు మొత్తం 186 చెరువులు ఉన్నాయి సిటీలో. 186లో 52 నోటిఫై అయినాయి. ఈ మిగతా 100కు పైన ఉన్న ఈ చెరువులు, 130కి పైన ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు ఎఫ్టీఎల్ నిర్ధారణ కాలే. ఎఫ్టీఎల్ నిర్ధారణ కానప్పుడు బఫర్ జోన్ ఎక్కడిది? నువ్వు మార్కెట్లో చేస్తావు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కోర్టు పోతే వాళ్ళు గెలుస్తారు, నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం. మరి అది నిర్ధారణ కాకుండా ఎట్లా చేసినావు? రెండవది, 100 ఏళ్ళ నుంచి పట్టాలున్న భూములు ఉన్నాయి, చెరువులలో ఉన్నాయి. వాళ్ళు బాజాప్తా పర్మిషన్లతో కట్టుకున్నారు, పర్మిషన్లతో లేఅవుట్లు వేశారు, కష్టపడి సంపాదించి కొనుక్కున్నారు. 2001 కంటే ముందు జడ్జిమెంట్ లేదు. ఇట్లా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2000 సంవత్సరం చివరిలో వచ్చింది, 2001 బిగినింగ్లో. ఏమనంటే వాటర్ బాడీస్ లాగానే ఉంచాలి, అది ప్రైవేట్ ల్యాండ్ అయినా కూడా వాటర్ బాడీ లాగానే ఉండాలి తప్ప అందులో ఎటువంటి కాంక్రిటైజ్ చేయకూడదు, ఎటువంటి పర్మిషన్లు ఇవ్వకూడదు. ఒకవేళ నీళ్లు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవచ్చు తప్ప బంగ్లాలు కట్టకూడదు అని ఉంది. ఆ జడ్జిమెంట్ రావడానికంటే ముందు 40-45 సంవత్సరాలు చెరువులు అన్నీ కూడా లేఅవుట్లు అయినాయి, బిల్డింగ్లు అయినాయి. వాటిని ముట్టుకునే రైటు ప్రభుత్వానికి లేదు, ఏ కోర్టుకు కూడా లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో చట్టం లేదు. ప్రైవేట్ భూమి చెరువులో ఉన్న గుట్టలలో ఉన్నా కూడా కట్టుకోవచ్చు అన్నది. అయితే బ్రిటిష్ గవర్నమెంట్లో ఏంటంటే చెరువులు కానీ కొండలు కానీ గవర్నమెంట్ భూములు, కానీ నిజాం సంస్థానంలో అన్నిటి మీద పట్టాలు ఇచ్చాడు నిజాం. కాబట్టి ఎవరు కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నారు, ఇష్టం వచ్చినట్టు లేఅవుట్లు చేశారు. ఇప్పుడు ఆ భూములలో కూడా హైడ్రా ఎంటర్ అయింది. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, ఇప్పుడు కొంచెం తగ్గారు, దూకుడు తగ్గించారు. బట్ ఆ భూములను ఫస్ట్ ల్యాండ్ అక్వైర్ చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ చేసి ఒరిజినల్ ఓనర్స్ ఎవరో ఐడెంటిఫై చేయాలి. ఈ ఇల్లు కట్టుకున్న వాళ్ళే ఒరిజినల్ ఓనర్స్ అయితే నష్టపరిహారం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళను అక్కడి నుంచి వెకేట్ చేయించి అప్పుడు అవి తీసుకోవాలి. ఈ ప్రొసీజర్ ఏం లేదు, ఇష్టం వచ్చినట్టుగా పోయి బుల్డోజర్లతో దాడులు చేశారు. అయితే రేవంత్ రెడ్డికి ఉన్న సంకల్పాలు మంచి అయినా కూడా ఒక చట్టం ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో బతికే హక్కు ఉంది. ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వ దురాక్రమణలు అవుతాయి, ప్రభుత్వ దౌర్జన్యాలు అవుతాయి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఆయన పాలనలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక డైరెక్షన్ అనేది సరిగా లేదు. రెండవది, ఏ రంగంలో చూసినా 1 ఏడాది కాలం పూర్తయింది, ఈ 1 ఏడాది కాలంలో ఏ రంగంలో కూడా ప్రోగ్రెస్ లేకపోగా మైనస్ ఉన్నది. ఒక్కటి క్లెయిమ్ చేస్తున్నారు, ఏమనంటే గతం కంటే ఎక్కువ పంటలు పండినాయి, ధాన్యం పండింది. ఇది నాకు విచిత్రంగా, అది కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుండా. అయితే వాళ్ళకు నీళ్ళ మీద అవగాహన ఉంటే ఈ క్రెడిట్ కేసీఆర్కి ఇవ్వాల్సి వస్తుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ 6 మీటర్లు పెరిగింది, కొన్ని దిక్కులో 8 మీటర్లు పెరిగింది, కొన్ని దిక్కులో 12 మీటర్లు పెరిగింది. అప్పుడన్నీ డార్క్ విలేజెస్ ఉండేవి. అంటే బోర్వెల్ మిషన్ ఆ ఏరియాలో కనబడ్డదంటే సీజ్ చేసే. ఎందుకంటే డార్క్ ఏరియాస్ అని ఎప్పుడు అంటామంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే కంప్లీట్గా అసలు ఇంకా ఉండవాడు, నీళ్ళు ఉండవు, ఎన్ని ఫీట్లు పో నీళ్ళు దొరకవు. రెండవది క్రిటికల్ ఏరియాస్ అంటాం.
కొన్ని సెమీ క్రిటికల్ ఏరియాస్ అంటాం. అంటే తెలంగాణ మొత్తం ఏదో ఆదిలాబాదు కొన్ని ఇట్లాంటి ఖమ్మము, ములుగు ఏరియా, ఇట్లా భూపాలపల్లి ఇవి కాకుండా మిగిలిన ప్రాంతాలన్నీ కూడా ఐదర్ ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్, క్రిటికల్, సెమీ క్రిటికలే. కొన్ని అంటే ఏర్ల మీద లెక్క పెట్టే అన్ని మండలాలు మాత్రమే సేఫ్ జోన్ అనేది ఉండేది. ఓకే. గ్రౌండ్ వాటర్ బాగున్నాయి. ఇప్పుడేమైంది, కేసీఆర్ గారి ఈ మిషన్ కాకతీయ కానీ, చెరువులు తవ్వడం కానీ వీటన్నిటి వల్ల అవన్నీ సేఫ్ జోన్లు అయినాయి. ఇప్పుడు నీకు హార్డ్లీ మొత్తం తెలంగాణలో ఒక 1500 గ్రామాలు కూడా ఉండవు. 500 గ్రామాలు ఉంటే ఎక్కువ డార్క్ ఏరియా. డార్క్ కూడా కాదు, క్రిటికల్. గ్రేట్. ఈ గ్రౌండ్ వాటర్ను ఒకటి బాగా పెరిగింది. రెండవది ఏంటంటే ఈ సంవత్సరం ఎక్స్టెండెడ్ రెయిన్ఫాల్ అన్నది. ఓకే. అంటే జూలై, ఆగస్ట్ నాటికి ఆగిపోవాల్సిన వర్షాలు ఇంకా పడుతున్నాయి. ఓకే. అవును. అయితే 3-4 సార్లు చెరువులు నిండినాయి, మళ్ళీ వాడుకున్నారు, మళ్ళీ నిండినాయి. దానివల్ల ఏమైందంటే పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. రెండవది కాళేశ్వరంతో నింపిన నీళ్లు మొన్న కూడా వాడుకున్నారు కదా, ఎల్లంపల్లి నుంచి మరణ సాగర్, అక్కడ నుంచి కొండపోచమ్మ, అది వరకు నింపుకున్నాం, మిడ్మానేరు, ఇవన్నీ దానియే కదా. అయితే మెయిన్గా ఏంటంటే కేసీఆర్ పాలనలో ఒక 1200 చెక్ డ్యామ్స్ కట్టారు. అంతకంటే ఎక్కువ చెక్ డ్యామ్స్ రిపేర్ చేశారు. అన్ని నదులను కాళేశ్వరం నీళ్లతో అనుసంధానం చేశారు. తర్వాత ఇటు కూడా దేవాదుల నుంచి కూడా నీళ్ళని తీసుకొచ్చేసి కొంత ఇవన్నీ నింపారు, చెరువులు నింపారు. అదే సెంట్రల్ తెలంగాణ జనగాం ఏరియాలో ఇవన్నీ కూడా మొట్టమొదటిసారి భూపాలపల్లి దాకా, ఇటు తుంగతుర్తి దాకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు పోయినాయి. వీటన్నిటి వల్ల ఏమైందంటే ఎక్కడ చూసినా వాగులలో నీళ్లు ఉండడం, ఆ వాగుల నీళ్ళు చెక్ డ్యాముల దగ్గర ఆగడం, భూగర్భ జలాలు పెరగడం. ఓకే. నేను గ్రౌండ్ వాటర్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇప్పటిదాకా నీళ్ళని బయటికి తీయడానికి బోర్లు వేసాం. ఇప్పుడు నీళ్ళని లోపలి పంపడానికి బోర్లు వేద్దామని చెప్పి ఒక 150కి పైన బోర్లు వేసాం. కల్వకుర్తి ఇట్లాంటి డ్రాట్ ఏరియాలలో. ఓకే. వాటి వల్ల కూడా చాలా నీళ్లు లోపలికి వెళ్ళాయి. చెక్ డ్యామ్స్ ఉన్న దగ్గర నీళ్ళు ఆగుతాయి. అక్కడ మనం బోర్ వేసి డాట్స్ పెడతాం. ఆ డాట్స్ నుంచి నీళ్ళు లోపలికి పోతాయి. ఇసుక పోకుండా నెట్లాన్ని చుడతాం. ఈ దోమల కోసం విండోలో పెడతారు కదా, అదొక 10 రౌండ్లు చుడితే ఏమైందంటే ఇసుక లోపలికి పోదు. ఓకే. వాటర్ పోతుంది. ఈ వాటర్ లోపలికి పోయినాక అది అక్వఫెర్ టచ్ అవుతుంది. ఈ బోర్ వేసేటప్పుడే అక్వఫెర్ టచ్ అయ్యేటట్టు వేస్తాం. వేసినప్పుడు ఏమైందంటే చుట్టూ ఉన్న బోర్లలో, బావులలో ఈ వాగులో చెక్ డ్యామ్ దగ్గర ఆగిన నీళ్ళన్నీ కూడా లోపలికి పోయి అక్వఫెర్ అంతా నిండిపోతుంది. ఓ 2-3 కిలోమీటర్ల దాకా బోర్లన్నీ మళ్ళీ రీఛార్జ్ అవుతాయి, బావులన్నీ రీఛార్జ్ అవుతాయి. ఇది ఫస్ట్ టైం ఇండియాలో మనం వేసాం, తెలంగాణ గవర్నమెంట్. నేను చైర్మన్ ఉన్నప్పుడు అది నా సలహాతోనే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వేసింది అది. అయితే ఇట్లా ఇవన్నీ కూడా ఈ పంటలు పండడానికి ఇవన్నీ కారణం. ఈ క్రెడిట్ రైతులకు వస్తుంది తప్ప ప్రభుత్వానికి రాదు. ఈ క్రెడిట్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కేసీఆర్ గవర్నమెంట్. అదే విచిత్రం నాకేంటంటే, చూసావా 50,000 ఉద్యోగం ఇచ్చామంటాడు, ఇంతవరకు నోటిఫికేషన్స్ లేవు. అంటే 50,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గవర్నమెంట్లో ఒక 13,000 ఉద్యోగాలు ఈయన క్రియేట్ చేసినాయి. మిగిలినవన్నీ కూడా కేసీఆర్ గవర్నమెంట్లో ఇచ్చిన 40,000 పోస్టులకు నోటిఫికేషన్లు ఎలక్షన్ల ముందు పోయినాయి. కొన్ని అపాయింట్మెంట్ స్టేజ్కి వచ్చినాక ఎలక్షన్ వచ్చింది కాబట్టి అయిపోయినాయి. నేనే ఇచ్చాను క్లెయిమ్ చేస్తాడు కదా. సరే, ఏదన్నా ఆయన ఇచ్చిన వాగ్దానాలకు ఆయన అమలు చేస్తున్న తీరుకు నాట్ ఈవెన్ 1-2% కూడా లేదు. సరే, ఏదన్నా ఆయన సంకల్పాన్ని బట్టి కానీ, యువకుడు చేయాలనుకుంటాడు అనే ఆలోచనల బట్టి కానీ మార్కులు వేయాలనుకుంటే పాస్ మార్కులు అయితే రాలేదు. నేను సర్వేలలో కూడా చూశాను. మన మిత్రుడు కృష్ణ కూడా, కంబాలపల్లి కృష్ణ సర్వే చేశాడు. ఆ సర్వేలో కూడా 32 మార్కులే వచ్చాయి. ఆయన నిష్పక్షపాతంగానే ఉంటాడు. కాబట్టి అంటే ఏ పద్ధతిలో ఇప్పుడు రైతుల దగ్గర పోయినా, ప్రజల దగ్గర పోయినా కూడా పెద్ద విరుస్తున్నారు. మేము తప్పు చేసామేమో, కాంగ్రెస్ కోటేసి అనే భావన వచ్చింది. నాకు కనబడ్డ ప్రతి ఒక్కరు ఇదే డైలాగ్. ఇది ఇంకోటి ఏంటంటే, నాది 7వ గ్యారంటీ నేను ఇచ్చాను, ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇట్లాంటివి మాట్లాడుతున్నాడు. అది చెప్పకుండా మేము 7వ గ్యారంటీ అమలు చేశామని. ఎక్కడుంది ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు? కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని పోయినందుకు హరీష్ రావుని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. తర్వాత మామూలు కూడా ఎక్కడ కూడా అది కనబడతలేదు. ఇప్పుడు నేను కంచెలు బద్దలు కొట్టాను అన్నాడు, ఇంటి దగ్గర ఆయన కలిసే పరిస్థితే లేదు. గంటకోసారి చెట్టు కింద పియో వచ్చి అర్జీలు ఏమన్నాయని తీసుకొని పోతుంటాడు. రేవంత్ రెడ్డిని ఎవరు కలుస్తున్నారు? ఏ సామాన్య ప్రజలు కలుస్తున్నారు? ఒక సీఎంకు సామాన్య ప్రజలను కలిసే అవకాశం తక్కువ వస్తుంది. ఎక్కడైనా మీటింగ్లలో పోయినప్పుడు అక్కడ ఇక్కడ. ఇళ్లలో కూర్చొని మనం సామాన్య ప్రజలకు అపాయింట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతే ఇదే సరిపోతుంది, ఈ పరివేలే సరిపోతుంది. కాబట్టి కేసీఆర్ అట్లా బ్లేమ్ చేశాడు ఆయన. బట్ తను కూడా అంతే. ఇప్పుడు ఆయన ఇంటి చుట్టూ కూడా కంచెలు ఉన్నాయి. రైతులకు కూడా బీడీలు ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు లగచర్ల ఇన్సిడెంట్ చూసినట్టయితే
ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఫార్మసిటీ రద్దు చేశాడు, మళ్ళీ ఫార్మా విలేజ్ ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాడు. అవును, ఒక్క ఇండస్ట్రీ రాలేదు లాస్ట్ 1 ఇయర్లో. అవును, ఒక ఐటీ కంపెనీ కొత్తగా రాలేదు. ఆ కేటీఆర్ తన పీరియడ్లో చేసినాయి ఇప్పుడు అవి వేళ్ళు అనుకుంటున్నాయి. అంటే ఏ ఏ ఇన్కమ్ చూసినా కూడా తిరోగమన దిశలో ఉంది. అవును. రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది మొత్తం. దారుణం, ఏడుస్తున్నారు రియల్ ఎస్టేట్ ఇలా వాళ్ళు అయితే. ప్రతి ముగ్గురులో ఒక్కరు రియల్ ఎస్టేట్ చేస్తారు అవును, హైదరాబాద్లో. అవును. మరి వాళ్ళ పుట్ట కొట్టాడు కదా, ఇప్పుడు లేదు కదా. లేదు నేను అనుకున్నా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్లో నుంచే పెరిగాడు, yes. ఏది లేకున్నా రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా బాగుంటుంది. ఉంటుంది అనుకున్నాను బట్ అది అందరూ. కూడా కంప్లీట్గా పోయింది. అయితే ఇట్లా చూసినప్పుడు ఆయన ఇంకా సంవత్సరం పడుతుందా సార్ రియల్ ఎస్టేట్ కోలుకోవడానికి? అంటే ఈయన ఇదే పద్ధతిలో ఉంటే ఇంకా ఎన్నేళ్ళైనా కోలుకోదు. అవునా? ఇప్పుడు ఖజానా ఖాళీ లంక బిందెలనే అనుకున్నా అని అంటే ఎవడొస్తాడు ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి? ఉన్నోళ్ళే వెళ్ళిపోతున్నారు. అంతే కదా. చాలా దిక్కులు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు వెనక తీసుకుంటున్నారు. బా. తర్వాత హైడ్రా చేయబట్టి మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు గోరు చుట్టు మీద ఒకటి పోటీ అంటారు కదా. అదివరకే రియల్ ఎస్టేట్ సరిగా లేదు అని అంటే కేవలం రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ఆయన నోటి దూలే కారణం. నంబర్ 1 ఏంటంటే నా దగ్గర డబ్బు లేదు, నాది ఖాళీ ఖజానా, ఖాళీ కుండలు. ఎప్పుడైతే నువ్వు అట్లా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు లేవు, ఈయన దగ్గర ఎందుకు పోవాలనుకుంటావు? ఇక పవర్ కట్ స్టార్ట్ అయినాయి, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ మొదలైనాయి. కాబట్టి రెండవది ఏంటంటే హైడ్రా లాంటివి తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వాళ్ళల్లో ఓ భయాన్ని క్రియేట్ చేశాడు. ఎవడు ఏది కొనాలన్నా హైడ్రా వస్తుందేమో అనే భయం. అంతే కదా సార్. ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పట్లో లేసే పరిస్థితి అయితే కనబడతలేదు. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. బట్ ఒకవైపు టాలీవుడ్ కూడా ఇప్పుడు చూస్తే చూడ అరెస్ట్ల పర్వం, ఈ గొడవలు టాలీవుడ్ అంతా ఒక సంక్షోభంలో ఉన్నట్టుంది. అసలు ఈ అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, మోహన్ బాబు కూడా నాకు తెలిసి ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారు. ఈ పరిణామాలు ఎట్లా ఉంది సార్ ఇది? అంటే మోహన్ బాబు ఏమో ప్యూర్లీ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అది. అవును. అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఆయన ఒక సెలబ్రిటీగా, సినిమా హీరోగా ఆ పుష్ప 2 రిలీజ్ రోజు సంధ్య థియేటర్ పోవడము, తొక్కిసలాట్లో ఒక పాప, ఎంతమంది అంటే ఒక తల్లి చనిపోయింది, వాళ్ళ కొడుకు ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నారు. సో ఒకటేంటంటే ఇటువంటి సందర్భాలలో సెలబ్రిటీస్ పోకూడదు. ఇప్పుడు ఒక నాయకుడు వస్తేనే తొక్కిసలాట జరుగుతుంది. అటువంటిది ప్రజలు ఎంతో అభిమానించే ఒక హీరో అట్లా జనంలోకి ఆ థియేటర్ రిలీజ్ రోజు పోవడం అనేది కరెక్ట్ కాదు. రాత్రి 10కి అదేంటంటే అది కరెక్ట్ కాదు. అది ఒకవేళ ఆయన ప్రేక్షకులతో థియేటర్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఎల్వి ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ఇట్లాంటి వాటిలల్లో మొత్తం థియేటర్ని తీసుకొని లిమిటెడ్గా అది ఒక రహస్యంగా ఆయనకు సంబంధించిన వాళ్ళని వీళ్ళని పిలుచుకొని వాళ్ళ మధ్య ఎంజాయ్ చేయాలి. అది పబ్లిసిటీ స్టంట్, అది తప్పది. అదేంటంటే ఇది అంటే ఆయన రెస్పాన్సిబుల్ అవుతాడు. ఆ రకంగా రావడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆయన వచ్చినా కూడా బందోబస్తు లేకుండా రావడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ముందే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి, అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మేము వద్దన్నా కూడా తను వచ్చాడు, వద్దంటే వచ్చినట్టయితే ఆయనదే నేరం అవుతుంది, తప్పు అవుతుంది. కానీ ఆయన A11 A12 పెట్టారు ఆయన్ని. ఎంత ఉండని అంటే అక్కడ ఏం జరిగినా కూడా ఇన్సిడెంట్ ఆ తొక్కిసలాట జరిగింది ఆయన రావడం వల్ల. అది కాబట్టి ఆ మృతికి ఆయన నైతికంగా బాధ్యత వహించాలి. పోలీసులు కూడా సెలబ్రిటీ వచ్చిండంటే చాలా కేర్ఫుల్గా రోప్స్ పెట్టి ఆయన లోపల తీసుకెళ్ళాలి. అట్లా కాకుండా వాళ్ళ లోపం కూడా ఉంటుంది. ఇప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న పోలీస్ వైఫల్యం కూడా అది కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థియేటర్ ఓనర్ది కూడా తప్పు ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మరొకసారి జరగకుండా ఇది ఒక గుణపాఠం లాగా తీసుకోవాలి. రైట్. అట్లాగే దీని వెనకాల ఏమైనా రాజకీయ కారణాలు ఉండొచ్చా? అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా అరెస్ట్ అంటే వాళ్ళంతా ఒక కుటుంబమే. జనరల్గా కుటుంబంలో ఏంటంటే ఎన్ని గొడవలున్నా కూడా ఇట్లాంటి బయట నుంచి ఏదైనా అటాక్ వచ్చినప్పుడు వాళ్ళు ఒకటవుతారు. మనం ఇంటర్నల్గా ఎన్నో ఉంటాయి, కానీ బయట నుంచి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళంతా ఒకటే అవుతారు. మోహన్ బాబు ఉన్నాడు, మోహన్ బాబుకు చిన్న కొడుకు మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. రేపు ఏదన్నా వేరే హీరోనో లేకుంటే వేరే ఒక బజార్ రౌడీనో వాళ్ళ కుటుంబం మీద దాడికి వస్తే వీళ్ళ మధ్య ఎన్ని గొడవలున్నా కూడా అందరు ఒకటే ఎదుర్కొంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని నేనైతే అనుకోవడం లేదు. కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయింది కాబట్టి ఆయనే మెయిన్ కారణం కాబట్టి పోలీసులు ఆయనను అవాయిడ్ చేయలేరు. బెయిల్ ఎందుకు ఇవ్వలేదు లేదా ఆయనకు 14 రోజుల రిమాండ్ ఎందుకు ఇచ్చారు అంటే అది ఒక ట్రెడిషనల్గా ఏంటంటే పోలీసులు వచ్చి జడ్జి ముందు పెట్టినప్పుడు 14 రోజులు రిమాండ్ అనేది ఎవరికైనా రాస్తారు. కానీ ఒకటే మనకేంటంటే ఇట్లాంటి జరుగుతున్నాయి వాళ్ళ కుటుంబాలలో కానీ ఇక్కడ కానీ, ఇవి బయటికి రాకుండా లోపలనే రిజాల్వ్ చేసుకోవాలి. మోహన్ బాబు ఇన్సిడెంట్లో
జర్నలిస్టుల మీద దాడి చేయడం అయితే ఎంత హేయమైనది. పాశవికం సార్ అదే అది. అసలు ఆయన మొదటి నుంచి దూకుడు మనిషి. కదా, కానీ ఇంతకుముందు టీవీ నేను గన్ను పట్టుకొని వచ్చాడు. అదే ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడు మారుతారో అర్థం కాదు ఇక వాళ్ళు. జీవితం అంతా ఇట్లే ఉండాలనుకుంటే సినిమాలో నడుస్తుంది కానీ బయట నడవదు. వాళ్ళు ఏమైందంటే అదే లోకం అయిపోయింది. అది అక్కడ చేసినట్టే డామినేషన్ చేయాలనుకుంటారు. ఏదో నా సోదరుడు నేను కావాలనుకోలేదంటే ఇప్పుడు నడవదు అది. ఇప్పుడు లేదండి, ఈ క్షమాపణ చెప్పడానికి కూడా 4 రోజులు పట్టింది. ఆయనకు ఆ క్షమాపణ కూడా చెప్పలేకపోతున్నాడు. చాలా అహంకారము. Yes. అది మరి కోర్టే చూసుకుంటుంది ఆయన సంగతి. జర్నలిస్టులు మాత్రం గట్టిగా డిమాండ్ చేయాల్సిందే. అవునండి, అవును. అపాలజీ చెప్పినంత మాత్రాన వదిలేయకూడదు. అతన్ని మీడియా నుంచి బహిష్కరించే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? ఇట్లాంటప్పుడు మీడియా సంఘటితంగా ఇట్లా ఎవరైనా మీడియా పట్ల దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళ బ్లాక్ లిస్ట్లో పెట్టడం అనే అవకాశం ఏమైనా ఉంటుందా? అసోసియేషన్ డిసిషన్ తీసుకోవాలి అది. ఆ, అంటే కొంతకాలం పాటు పెట్టాలి. తర్వాత క్షమాపణ చెప్పాడు, కోర్టు చూసుకుంటుంది. అది బట్ కాంప్రమైజ్ కావద్దు. Exactly. ఇచ్చిన పిటిషన్ వెనక్కి తీసుకోవడం కానీ ఇట్లాంటి ఉమ్. వాళ్ళకి ఏంటంటే ఇంకా అలసైపోతుంది. అంతే ఏముంది కదా సార్, మన డబ్బులు పడితే లొంగిపోతారు. వాళ్ళు ఇచ్చిన అయిపోయినా బదనాం అయితే జర్నలిస్టుల మీద పడుతుంది. పడిపోతుంది. కాబట్టి గట్టిగా నిలబడాలి. ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి. రేవంత్ రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. ఆ మధ్య గొట్టాలు పెట్టారని. ఇప్పుడు ఎవరో గొట్టంగాళ్ళు ఒకరే. ఇప్పుడు వాళ్ళనే కదా ఆయన అధికారంలోకి వచ్చింది. చూడండి, ఆ గొట్టాలు ఇచ్చిన తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రచారాలు కొన్ని ఛానళ్ళు ఏవైతే ఉద్దేశపూర్వకంగా ఆయన డబ్బులతో చేశాయో వాటి వల్లనే కదా ప్రజలు నమ్మి ఆయన ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఎప్పుడు మీడియాకు ఆ పార్షాలిటీ ఏమి ఉండదు. కొన్ని ఛానల్స్ ఏంటంటే వాళ్ళ స్పాన్సర్డ్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు చేస్తుంటారు. బట్ అన్ని ఛానళ్లను అందరు జర్నలిస్టులను కలిపి ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మీరంతా మెయిన్ స్ట్రీమ్లో పనిచేసిన వాళ్ళే, వందల మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్కి వచ్చారు. ఎందుకు వచ్చారంటే వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళ కంటే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది యూట్యూబ్ మీడియానే కదా, డిజిటల్ మీడియా. కాబట్టి అది తక్కువ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. ఆ స్థాయి వ్యక్తి నేను కూడా అప్పుడు చాలా బాధపడ్డాం. అరే అమ్మ, ఇంతమంది యూట్యూబర్ల సహాయంతో ఆయన నెగ్గి ఈరోజు అనడం అనేది చాలా. అయితే మనం ఈ టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణ తల్లితో మొదలుపెట్టాం. అవును. అయితే నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ తల్లి విషయాన్ని కూడా మనం చూసినప్పుడు ఈ రకంగా మార్చడం అనేది నేను కూడా దాన్ని నిరసిస్తున్నా. ఉద్యమ అవసరాల రీత్యా ఆ రోజు దాన్ని క్రియేట్ చేశాం సార్. 5 సార్లు ఇప్పటికి తెలంగాణ తల్లి మారింది అని ఒక వాదన ఉంది. అయితే యాక్చువల్గా ఏమైందంటే ఫస్ట్ బిఎస్ రాములు గారు ఈ తెలంగాణ తల్లి కాన్సెప్ట్ను ఏదైనా ఒక బొమ్మలాగా చేస్తే బాగుండు, ఆయన ఆర్టిస్ట్ కాడు అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఆ బివిఎన్చారిని పిలిచి ఎవరో చెప్పారు ఇట్లా ఉన్నాడు ఆయన వేస్తాడు అని. అయితే వాస్తవంగా ఆయన శిల్పి కానీ చిత్రకారుడు కాదు. ఓకే. అయితే ఆయన ఏదో వేసాడు ఒక బొమ్మ. ఇది బాగాలేదా, నువ్వు ఎవరు నన్ను పరిచయం చేయి మీ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అంటే ఆయన ఏల లక్ష్మణ్ దగ్గరికి వచ్చారు. ఏల లక్ష్మణ్ ఏమన్నాడంటే నేను అవి వేయట్లేదు, ఇప్పుడు ఈ రకమైన బొమ్మలు వేయట్లేదు, మీ పోర్ట్రేట్స్ కానీ ఇట్లాంటివి కానీ నేను వేయట్లేదు, కావాలంటే మీరు గంగాధర్ బాగా ఇస్తాడు, ఆ ప్రొఫెసర్ గంగాధర్ ఉంటాడు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అని చెప్పి ఆ లక్ష్మణ్ చెప్పారు. చెప్పిన తర్వాత ఆయనతో కలిసి ఈ బివిఎన్చారికి ఆయన కూడా గురువే గంగాధర్ గారు. ఓకే. బిఎస్ రాములు వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారంటే రాములు గారు ఇచ్చిన డైరెక్షన్లో తెలంగాణ తల్లి బొమ్మ వేశారు. ఫస్ట్ వేసిన బొమ్మే ఇట్లున్నది. ఓకే. ఫస్ట్ వేసింది. అచ్చా. అది అప్పుడు ప్రజాతంత్రంలో కూడా ప్రింట్ అయింది. దాన్ని ఏం చేశారంటే ఒక అతను కొంచెం తొందరపాటుతోని సేమ్ విగ్రహం తయారు చేయించి విజయశాంతి గారితో దాన్ని ఆవిష్కరింపజేశాడు. నల్గొండలో కదా తెలంగాణ తల్లి ఎక్కడో ఇక్కడ దగ్గరలోనే, సిటీకి దగ్గరలోనే. ఓకే. బేగంపేట అనే ఊరు, అది వల్లూరు బేగంపేట ఏదో అంటాం. అక్కడ దాన్ని ఇనాగరేట్ కూడా చేయించాడు. చేయించిన తర్వాత అప్పటికే రాములు గారికి నచ్చలేదు ఈ బొమ్మ. అట్లా కాదు, దీనిలో బతుకమ్మ పెట్టాలి అని చెప్పేసి బతుకమ్మ పెట్టించాడు. బతుకమ్మ పెట్టించిన తర్వాత టంకసాల అశోక్ వీళ్ళందరికీ పంపించాడు ఎట్లుంది అని. ఆ చర్చ జరుగుతున్న క్రమంలో కేసీఆర్ గారు ఆయన ఎందుకు గుర్తించాడు దీన్ని అంటే, ఒకటి లాబియింగ్ ప్రక్రియ విఫలమైంది. కేంద్రంలో రాజీనామా చేసి వచ్చారు. తెలంగాణ వాదంతో పోయి మంచి మెజారిటీతో కరీంనగర్లో మళ్ళీ బై ఎలక్షన్లో గెలిచాడు. అప్పుడు ఈ తెలంగాణ తల్లి మీద నవంబర్ 1, 2006 నవంబర్ 1. అయితే అప్పటికి ఇంకా ఎలక్షన్ జరిగినట్లేదు. ఆ టైంలో తెలుగు తల్లిని ముక్కలు చేస్తారా అనే దాని మీద నేను కూడా అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశాను, ఎవరి తల్లి తెలుగు తల్లి అని. అయితే ఆ ఆర్టికల్ తర్వాత ఆయన కూడా దీని మీద ఏంటంటే
ఆ నవంబర్ 1 నాడు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి తెలుగు తల్లి మీద. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చింది. అయితే ఈ తెలుగు తల్లి భావనను ఆయన జీర్ణించుకోలేదు. ఉద్యమకారులు ఎవరు కూడా జీర్ణం కాలేదు అది. సో ఆ సందర్భంగా తెలంగాణ తల్లిని కూడా క్రియేట్ చేస్తే బాగుంటుంది. ఓకే. చాలా నెలలు ఆ చర్చలు కంటిన్యూ అవుతూ వచ్చినాయి. 2-3 సార్లు మంచి మీటింగ్స్ అయినాయి. అప్పుడు ఈ బిఎస్ రాములు వేసిన ఆ బొమ్మ అవన్నీ కూడా తీసుకొచ్చినప్పుడు వీళ్ళంతా ఉన్నారు. కాపురాజయ్య గారు అప్పుడు సిద్దిపేట పెద్ద ఆర్టిస్ట్ ఆయనతో పాటు దుర్గం రవీందరు వీళ్ళంతా కూడా ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు ఆ రోజు. అయితే ఈ గంగాధర్ను బివిఎన్ చార్ని కూడా పిలిచి మీరు ఇప్పటివరకు వేసినవి అంటే చూపెట్టారు. ఆ బతుకమ్మ ఉన్న బొమ్మది కూడా గోదావరి ఖనిలో సిద్దిపేటలో ఒక అతను తయారు చేస్తే గోదావరి ఖనిలో తర్వాత పెట్టారు. ఓకే. అయితే అప్పుడు కేసీఆర్ ఏం చేసిండంటే గంగాధర్ని వీళ్ళని కూర్చోబెట్టుకొని తల్లి మాతృదేవత తెలంగాణ తల్లి అంటే ఒక ఆరాధన భావం ఉండాలి. ఒక దేవత అన్నప్పుడు మనకు రవివర్మ ఎట్లయితే వెనకట దేవతల బొమ్మలన్నీ క్రియేట్ చేశాడో మనం చూసే ఏ బొమ్మ అయినా దేవతది రవివర్మ పెయింటింగ్, రాజా రవివర్మ. అయితే ఆ రవివర్మ పెయింటింగ్స్లలో కిరీటాలు ఇవన్నీ ఆభరణాలు ఆయన స్టైల్లో పెట్టాడు. సో భరతమాతకు కూడా మూలం ఆయనదే, రవివర్మదే. సో భరతమాతలాగా ఇప్పుడు భారతదేశానికి తల్లి, మనం తెలంగాణకు తల్లి అనుకున్నాం. కాబట్టి భారతదేశానికి తల్లికి ఉన్న రూపమే మనం కూడా ఉండాలి. అది కూడా ఒక ఉద్యమ సందర్భంలో స్వాతంత్ర పోరాటంలో భాగంగా దాన్ని చిత్రించారు దేశభక్తి పెంపొందించడం కోసం. సో ప్రజల్లో ఒక ఆరాధన భావం రావాలి. మన తల్లిని చూసినట్టే ఉంటే ఏం ఆరాధన భావం వస్తుంది? అమ్మ అంటే గౌరవం ఉంటుంది కానీ ఆరాధన భావం రాదు. అందుకని ఏం చేస్తారంటే ఒక కిరీటం ఉండాలి, ఆమె దేవతలాగానే అనిపించాలి. అప్పుడే మన వాళ్ళల్లో ఆ తెలంగాణ తల్లి అనే దాని పట్ల ప్రేమ గౌరవం ఉంటుంది అన్నట్టుగా ఆ రోజు అవన్నీ చూపెట్టారు. అందులో కూడా అన్ని తెలంగాణకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. కిరీటంలో ఉండే వజ్రం కోహినూరు వజ్రం, ఒడ్డానంలో ఉండేది జాకోబ్ వజ్రం, జాకోబ్, ఇవన్నీ కూడా తెలంగాణ కృష్ణానది ఒడ్డున దొరికిన వజ్రాలు. వాటితో పాటు ఎక్కువ పట్టు చీరలు నేసే ప్లేస్ తెలంగాణ. గద్వాల నుంచి మొదలుపెట్టి నారాయణపేట, కొత్తకోట, తర్వాత ఈ పోచంపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, ఇట్లాంటివన్నీ ఇక్కత్ చీరలని జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్. అయితే ఆ పట్టు చీర తర్వాత ఇవన్నీ కూడా ఆ రోజు తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా. ఇప్పుడు తెలంగాణకు ఓన్ చేసుకోవాలంటే ఏం చేయాలా? ఏదో ఒకటి తెలంగాణ ఐకాన్ను పెట్టాలి. తెలంగాణ ఐకాన్ అనేది బతుకమ్మ. ఇవన్నీ కూడా ఆ రోజు ఆలోచించి ఒక 2 పెద్ద మీటింగ్స్ అయినాయి. చాలా నెలలు మేధోమదనం జరిగింది. అప్పుడు గంగాధర్తోనూ క్యాలెండర్ తయారు చేయించారు. ఆ క్యాలెండర్నే కుప్పలేశ్వర్ గారు మొట్టమొదటి విగ్రహాన్ని గోదావరి ఖనిలో పెట్టించారు. అదే రోజు సిద్దిపేటలో చేసిన కిరీటం లేని విగ్రహాన్ని కూడా పెట్టారు. తర్వాత నవంబర్ 15, 2007 తెలంగాణ భవన్ ముందు మొట్టమొదటిసారి చాలా భారీగా ప్రదర్శన చేస్తూ ఏనుగులు, ఒంటెలు ఇట్లా తీసుకొచ్చి పెట్టారు అక్కడ. అయితే ఆ తర్వాత పసునూరు దయాకర్ అప్పుడు ఆ కాలేజ్ స్టూడెంట్, ఈయన గంగాధర్ గారి శిష్యుడే. సో ఆయన ద్వారా ఈ బొమ్మలను చేయాలి, ఒక డిసిప్లిన్ తీసుకురావాలి, ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొద్దని. సో దయాకర్ను కూర్చోబెట్టుకొని ఎంతలో అవుతుంది అంటే అందరికి అందుబాటులో ఉండాలి, 42,000 హైయెస్ట్, ఇక అన్నీ లాభం ఏమైనా ఉంటే చూసుకో, 42,000 దాటొద్దు. ఎవరైనా పెద్ద విగ్రహం కావాలంటే మ్యాక్సిమం 1 lakh కంటే ఎక్కువ కావద్దు అని ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి, ఇప్పుడు తెలంగాణ నలుమూలలో ఎక్కడ పెట్టినా కూడా దయాకర్ చేసిన విగ్రహాలే. దానివల్లనే ఆయనకు ఒక ఎంపీ టికెట్ కూడా ఇచ్చి 2 సార్లు గెలవడం జరిగింది ఆయన. సో ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నా కూడా దయాకర్ చేసిన విగ్రహాలు ఇవి. సో అట్లా దానికి ఒక రూపం ఇచ్చి ఆనాడు ఉద్యమం అవసరం కోసం తయారు చేసింది అది. ఇప్పుడు దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఇంకోటి ప్రజల మనసుల్లో ముద్రించబడ్డ విగ్రహాన్ని ఇప్పుడు మేము మారుస్తాము అంటే ఇప్పుడు ఊళ్ళల్లో ఉన్న వాటిని తొలగిస్తారా? ఇప్పుడు అల్వాల్ చౌరస్తాలో ఉంది, తొలగిస్తారా దాన్ని? పోనీ అమరవీరుల చిహ్నం ఉంది కదా, ఊర్లో 2 ఉన్నాయి కదా, ఎందుకు సెక్రటేరియట్ ముందు ఉంది కదా, సెక్రటేరియట్ ముందు అమరధామం ఉంది కదా, అమరవీరుల జ్యోతి, అక్కడ బంగారు రంగుతో ఉంది. అది నిజంగా బంగారు లేయర్ వేశారు అక్కడ, అది గవర్నమెంట్ పెట్టిందే కదా. మరి ఇప్పుడు అవి తొలగిస్తారా? అవి తొలగించడం అంటే ఏంటంటే నీ తెలంగాణ జ్ఞాపకాలను తొలగించాలనేది రేవంత్ రెడ్డి లక్ష్యం అని అనుకుంటారు ప్రజలు. దాన్ని తీస్తే ధైర్యం దమ్ము ఉందా? పోనీ వాటిని మార్చే పరిస్థితి ఉంటుందా? ప్రజలు ప్రొటెస్ట్ చేస్తారు కదా, లేని ఖాయం పెట్టుడే కదా అది. ఇప్పుడు ఏ ఊళ్ళో కన్నా పోయి
ఆడ యువకులంతా చందాలు వేసుకొని కట్టుకున్న విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు పోయి నేను కిరీటం తీసేసి బతుకమ్మ తీసేసి ఆమె చేతిలో ఒకరు అన్నారు ఇది పరిగేరుకున్నట్టున్నది. ఇప్పుడు మన దగ్గర మహిళలు అవును పొలాలు కోతలు అయిపోయి పంటలు ఇంటికి వచ్చినాక పోయి పరిగెడతారు. అవును వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి ఇట్లా 2-3 కంకులు. అవును అవును అయితే ఇవి ప్రజలల్లో అమలవుతుందా అంటే కాదు. ఇది ఇప్పుడు ఓకే జయ జయ తెలంగాణ కీరవాణితో చాలా గొప్పగా పాడించాడు. అవును బట్ అది అమల్లోకి వచ్చిందా? ఈ అసలు అది అందశ్రీని చీఫ్ గెస్ట్గా పిలిచిన మీటింగ్లలో కూడా అవును మళ్ళీ పాత పాటే పాడుతుంది. అవునా ఎందుకంటే ఆ ఉద్యమ గీతము అది అందులో అది ఉన్న నరనరాల్లో జీర్ణించుకుపోయింది మనకి. జీర్ణించకపోయింది. అవును. ఇంకోటి ఏంటంటే ఆ జోష్ రాదు ఇప్పుడు. అది ఇదేమో సాఫ్ట్గా ఉంటుంది. మంచి కిరవాణి తక్కువ చేయట్లేదు. బట్ ఇది ఇక్కడ అమలు అవుతుందా అంటే కాదు. కాదు టీజీ అమలు కావడానికి ఆర్టీఏకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బోర్డులు ఎవరైతే టీజీ అని చేయరో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి, వాళ్ళకి పెనాల్టీ వేయండి అంటే ఒక్క ఆర్డర్తో అది అమలు అవుతుంది. కానీ ఇది ప్రజల హృదయాల్లో ఉన్నాయి ఈ రెండు కూడా. ఎట్లయితుంది అమలు అవుతుందా అది? అవును కాదు. ఇప్పుడు ఈయన అంటాడు ఈ 10 ఏళ్ళు ఏం బీకారు మీరు ఎందుకు చేయలేదు, ఇప్పుడు మేం చేస్తే మీకు ఏంటి నొప్పి అంటున్నారు. వాస్తవంగా ఇది గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉందా? నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రజలు వాళ్ళంతట వాళ్ళు ఒక ఉద్యమ అవసరాల రీత్యా సృష్టించుకున్నారు. ఓకే భరతమాత ఏ జీవో ప్రకారం వచ్చింది? కరెక్టే కదా. అవును. ఒక 10th క్లాస్ అమ్మాయి హోమ్ మినిస్టర్ని క్వశ్చన్ వేసింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో. ఏమనంటే గాంధీ తాతకి ఎవరిచ్చారు జాతిపిత అని. వాళ్ళ రికార్డులన్నీ వెతికి ఎవరు ఇవ్వలేదు అన్నారు. ఎవరు ఇవ్వకపోతే జాతిపిత కాకుండా పోతాడా? అంటే జాతిపిత అని ఏమన్నా జీవో అయ్యాన్నా? భరతమాత అని ఏమన్నా జీవో వచ్చిందా? ఇది అతి తెలివి రేవంత్ రెడ్డిది. జీవో ఇవ్వడం అనేది ఎందుకు? ఆ జీవో ఏం చేసుకోనీకి? ఇప్పుడు ఆ జీవోతోని ఊర్లలో ఉన్న విగ్రహాలన్నీ మార్చేస్తాడా? మార్చని ఇస్తారా? రెండవది ఆయన గొయ్యి ఆయన దవ్వుకున్నట్టే. రెండవది రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఈ జీవోని రద్దు చేస్తుంది. అప్పుడేం చేస్తారు? ఆ జీవోని రద్దు చేస్తే వాళ్ళు కొత్త విగ్రహానికి జీవో ఇవ్వాల్సిన అవసరమే లేదు. కాబట్టి అది అతి తెలివి. అది ఆ జీవోలు ఉండవు ఇటువంటి వాటికి. ప్రజల మెదళ్ళల్లో నాటుకొని పోయినాయి. జీవో లేకున్నా కూడా వేలాది స్కూళ్ళల్లో తెలంగాణ జాతి గీతంగా 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో అందశ్రీ పాట పాడారు. ఏ జీవోతో పాడారు? హెడ్ మాస్టర్లు ఏ జీవోతో పాడించారు? బిఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ ఎన్జి రంగా యూనివర్సిటీ ఉంటే తర్వాత జయశంకర్ యూనివర్సిటీ అయింది. అక్కడ ప్రతిరోజు విద్యార్థులు పాడుకున్న తర్వాత లోపలికి వచ్చారు. ఏ జీవో ఉంది? ప్రజల హృదయాల్లో ఉద్యమ ఆకాంక్షలకు ఏ జీవోలు ఉండవు. ఆ రూపాలను గౌరవించాలి, ఆ సంస్కారం ఉండాలి. రైట్. అంటే ఇంకొక వాదన, ఇది బహుజనుల తల్లి అగ్రవర్ణాల తల్లి అని ఒక 2 చీలికలు వచ్చాయి. అంటే మొన్న కేసీఆర్ గారు పెట్టినప్పుడు ఈ విగ్రహానికి కూడా ఇదే వాదన వచ్చింది, ఇప్పుడు ఇదే వాదన. ఏ వాదన అయినా ఆ వాదన కరెక్ట్ కాదు. ఈ విగ్రహాన్ని మనం భూస్వామ్య కుటుంబంలో వచ్చిన స్త్రీలాగా ఉన్నదనుకోవడం, ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ప్రతిబింబం కాదు అది. ఇది ఒక భావన ఉన్నదా నిజంగా తల్లి? దేశాలకు రాష్ట్రాలకు తల్లులు ఉంటాయా? ఒక భావన. ఆ భావన ఎట్లా క్రియేట్ చేసుకుంటే అట్లుంటుంది. ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నా నేను, ఇప్పుడు భారతదేశం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు చాలా పెద్ద దేశం, ఇప్పుడు 5th లార్జెస్ట్ ఎకానమీ ప్రపంచంలో. మరి ఆ పేద దేశం కదా, స్వాతంత్రం రాగానే కిరీటం తీసేసి ఆమెను ఒక పేద తల్లిలాగా భరతమాతను చూపెట్టిందా? లేదు. నెహ్రూ ఏమన్నా అట్లాంటి ప్రయత్నం చేసిండు? ఏమన్నా జీవో ఇచ్చిండా? మరి ఇది ఒక ఫెడరల్ స్వభావం ఉన్న దేశం అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేయని పనులన్నీ స్టేట్ గవర్నమెంట్లు ఎందుకు చేయాలా? ఇప్పుడు భరతమాతనైతే అప్పుడు ఎంత పేద దేశం భారతదేశం, తిండి గింజలు దిగుమతి చేసుకున్న పరిస్థితి. అంతే కదా. అంటే పేదగా ఉన్నప్పుడేమో బట్టలు చింపి ఇట్లా దళిత స్త్రీలాగా బహుజన స్త్రీలాగా పెట్టాలి, ఒకవేళ బాగా డబ్బు వచ్చినాక మళ్ళీ కిరీటం పెట్టాను అని పిచ్చి ఆలోచనలు. నేను అనేది ఏంటంటే ఈ పేద తల్లి ధనిక తల్లి అనేది ఉండదు. ఇదొక ఆరాధనా భావం, ఈ ప్రాంతం పట్ల మమకారం, దేశభక్తి పెంపొందించడానికి చేసింది. ఈ ఆలోచనలు అన్ని రాజకీయాలతో భ్రష్టు పట్టిపోయినాయి. రైట్. మరి అందశ్రీ గారు మనం ఎంతో గౌరవించే పెద్ద ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు లాగా ఆలోచిస్తున్నారా, లేదంటే రేవంత్ రెడ్డి గారు ఇలాగా ఆలోచిస్తారో తెలియట్లేదు. ఆయన ఏమంటాడంటే, ఏమయ్యా తల్లికి విగ్రహం ఉంటుందా? తెలంగాణ తల్లి అంటున్నాం కదా, తల్లికి విగ్రహం ఏంటా, అది మన కిరీటం ఏంటి అంటాడు ఆయన. దీన్ని ఎట్లా మీరు చెప్తారు? అంటే నేనేమంటున్నా అంటే ఆయన ఒక కళాత్మక హృదయము, గొప్ప కవి. ఆయన ఆ లైన్లలోనే చూద్దాము. మిగతా విషయాల మీద, ఆయనకు సంబంధం లేని అంశాల మీద
ఆయన ఎప్పుడన్నా నోరు జారినా కామెంట్ చేసినా వాటిని వదిలేయడం మంచిది. ఎందుకంటే ప్రజలందరూ గౌరవించే వ్యక్తి. ఆయన ఆరాధ్యుడు కాబట్టి ఆయన ఆ ఫ్రేమ్లో చూద్దాం మనము ఇటువంటి వాటి మీద. అంటే దీన్ని ఆయన డిజైన్ చేశారంట కదా, అంటే దీని రూపకల్పనలో ఆయన పాత్ర కూడా ఉన్నట్టు. అంటే ఆ మీటింగ్ లో ఆయన కూర్చోవచ్చు. ఓకే. అంటే ఆ రోజు ఇది ఒకటే కాదు కదా, జయ జయ తెలంగాణ, తెలంగాణ తల్లి గుర్తు అన్నిటి మీద డిస్కషన్ వచ్చింది. అంటే నేనేమంటున్నా అంటే ప్రాంతానికి అదొక భావన అనుకోవాలి తల్లి. అయితే ఎందుకు బంగారు కిరీటం ఇట్లాంటివి పెట్టాలి అంటే మనకంతా నరనరన దేవత అని అంటే ఒక గౌరవ భావం జీర్ణించుకొని పోయింది. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి కదా, ధనిక తల్లి, పేద తల్లి, బహుజనుల తల్లి, దళితుల తల్లి, ఇవన్నీ రావద్దు కదా. ఒక దేవత అనే ఒక భక్తి ఆరాధన భావం ఉండాలి, ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి. అంటే కేసీఆర్ తీసుకున్నది కూడా భరతమాతకు ఒక కాపీ లాగా తీసుకొచ్చాడు. అంతే సార్, నేను చూసా కదా, కర్ణాటక తల్లిని చూసిన, ఒరిస్సా అందరు తల్లులు కూడా ఒకలాగే ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రమాత, తెలుగు తల్లి అందరి కిరీటాలతో. అయితే ఇది మన దగ్గర కొంచెం ఏంటంటే ఎక్కువ స్వేచ్ఛ కోరుకుంటారు కదా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తల్లిని చూసుకోవాలనుకుంటారు. వాళ్ళ తల్లి అక్కర్లేదు, ఈ ప్రాంతానికి ఒక మాత అని అనుకున్నప్పుడు ప్రజలందరూ గౌరవించే వ్యక్తిగా ఉండాలి. నేనైతే కేసీఆర్ గారి డిజైన్ ఏదైతే ఉన్నదో దాన్నే సపోర్ట్ చేస్తా. రేపు ఎవరైనా విగ్రహాలు పెట్టినా కూడా జీవోలను పట్టించుకోకుండా అదే పద్ధతిలో ముందుకు పోతారని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. అప్పట్లో ఈ విగ్రహానికి కవితలాగా మన కేసీఆర్ గారి కూతురు కవిత గారి లాగా ఉందనే టాక్ అప్పుడు బాగా వచ్చింది. అస్సలు పోలికెళ్ళవు అంటే టాక్ వచ్చింది. ఇప్పుడు విగ్రహానికి రేవంత్ రెడ్డి కూతురులాగా ఉంది అని ఒక టాక్ వచ్చింది. అంటే ఇవన్నీ మాట్లాడతారు, బట్ ఫోటో పక్క పెట్టి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి డాటర్ ఫోటో పక్క పెట్టి ఆ పాత దానికి కవిత ఫోటో పక్క పెడితే మీ కెమెరామెన్లే చెప్తారు ఎవరిలాగా ఉందనేది. దానికి ఏం పెద్ద ఆశ్చర్యం అక్కర్లేదు. అయితే నేను చూసినంత వరకు ఏంటంటే రేవంత్ రెడ్డి డాటర్ పోలికలు కొన్ని కనబడుతున్నాయి ఈ విగ్రహంలో. బట్ అది బయట ప్రచారం అవుతున్నంత దగ్గరగా లేవు. బట్ మనం వెతికి ఆ కోణంలో చూసినప్పుడు నిజంగానే అనిపిస్తుంది. బట్ కవిత పోలికలు అయితే నాకు తెలంగాణ తల్లి విగ్రహంలో లేవు. ఎందుకంటే అప్పుడు కవిత అమెరికాలో ఉన్నది ఆ డిస్కషన్ జరిగేటప్పుడు. ఇంకా జాగృతి కూడా పెట్టలేదు. కవిత అంత పాపులర్ కూడా కాదు. పోనీ శోభవాదిన తిరుగుందా అంటే అస్సలు లేదు. వాళ్ళిద్దరు ఒక తిరుగు ఉంటారు. ఆ కవిత గారు వాళ్ళ అమ్మ డిటో ఉంటారు. అట్లాగే రేవంత్ రెడ్డి వైఫ్, రేవంత్ రెడ్డి డాటర్ కూడా కొంచెం పోలికలు ఉంటాయి. నేనైతే ఆ రకంగా ఉన్నదని నేను అనుకోవట్లేదు. బట్ ఏమన్నా ఎక్కడన్నా ఒకటి ఉంటే యాదృచ్ఛికం కూడా కావచ్చు. అది కావాలని చెప్పి ఆమె నిలబెట్టి ఆమెలాగా తయారు చేశారు లేదా ఫోటో పెట్టి చేశారని అనుకోవట్లేదు. బట్ వెతికి చూసినప్పుడు ఏదో ఒక పోలిక కనబడుతుంది. కొంచెం బుగ్గలు పెద్దగా ఉన్నా కూడా మీ ఆమెలాగా ఉంది, కళ్ళు కొంచెం ఇట్లా వెడల్పున్నా ఆమెలాగా ఉంది అనుకోవడం సహజం. బట్ అందులో పోవడం మంచిది. రైట్ సార్. ఓవరాల్గా చూస్తే కేసీఆర్ అనే ఆయనను నామరూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడు. అది బహిరంగంగా బాహాటంగా ప్రతిరోజు మీటింగ్లో చెప్తూనే ఉంటాడు కదా, అది సాధ్యపడుతుందా? ఎట్లా సాధ్యపడుతుంది ఆయన్ని అడగాలి. ఎట్లా సాధ్యపడుతుంది నాకు అర్థం కాదు. ఒకవేళ సాధ్యపడాలంటే తెలంగాణ అనే పేరే ఉండొద్దు. తెలంగాణ కేసీఆర్ అనేది ఒక ప్రత్యామ్నాయంగా వచ్చింది. ఇప్పుడు కాళేశ్వరం ఉన్నంత వరకు, యాదగిరిగుట్ట ఉన్నంత వరకు, తెలంగాణ పదం చరిత్రలో ఉన్నంత వరకు కేసీఆర్ పేరు ఉంటుంది. ఇచ్చింది సోనియా గాంధీ అయినా కూడా ఏ సందర్భంగా ఇచ్చింది? డిసెంబర్ 9 నాడు ఆయన నిరాహార దీక్షను విరమింపజేస్తూ ప్రకటన చేసింది, దాన్ని అమలు చేసింది కొద్ది ఆలస్యంగానైనా. కాబట్టి క్రెడిట్ కేసీఆర్కే వస్తుంది కదా. అందుకే దానికి సాక్షాత్తు 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి గెలిపించడమే దానికి కారణం కదా. అంతకంటే సర్టిఫికేట్ ఏం కావాలి? ప్రజలు ఎవరిని ఇష్టపడ్డారు? కాంగ్రెస్ను తుడిచిపెట్టారు, ఆయనకే ఇచ్చారు కదా గౌరవాన్ని. ఒక్కటే ఇప్పుడు ఏంటంటే ఇటువంటి వాటిలలో పోకుండా సెకండ్ ఇన్నింగ్ ఇప్పుడు ఏదైతే 2వ సంవత్సరం ప్రారంభమైందో ఇది ఒక గుడ్ బిగినింగ్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరి పట్ల నాకు ద్వేషం ఉండదు, ఎవరి పట్ల అమితమైన ప్రేమేం లేదు. సరే కేసీఆర్ గారు డెవలప్ చేశారు, అద్భుతంగా డెవలప్ చేశారు 10 ఏళ్లలో. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ నివేదిక చూసినట్టయితే మొత్తం భారతదేశంలోనే అగ్రగామిగా 10 ఏళ్లలో తెలంగాణను తీర్చిదిద్దాడు. ఆ మిరాకిల్ ఎట్లా సాధ్యమైంది సార్? 2 ఏళ్ల కరోనా ఇట్లాంటి ఏదున్నా కూడా ఆయన 24 గంటలు అంతకుముందు ఎట్లయితే తెలంగాణ ఎట్లా సాధించాలనే దాని మీదనే ఆలోచించిండో, తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలనే దాని మీద ఆలోచించి నాకు ఎవరికి అనుమానాలు ఉండాల్సిన అవసరమే లేదు. ఆయన లోపాలు ఆయనకు ఉన్నాయి. నేను ఆయన దేవుడు సార్, లోపాలు లేకుండా చంద్రుడికి మచ్చ ఉంటుంది, ఆయన పేరు కూడా చంద్రుడే, ఆయనకు మచ్చలు ఉన్నాయి. నేను అనేది మచ్చలు మనకి ఇంపార్టెంట్. సంక్షేమం, అభివృద్ధి, ఆ 2 విషయాలల్లో ఇవా స్టాప్.
అంటే మొత్తం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్పగా చేశాడు. మాలాంటి వాళ్ళం 10 ఏళ్లలో ఏం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ చేశాడు. కోదండరామ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము అనుకున్న దానికంటే బాగానే చేసిండు కానీ అని అన్నాడు. ఎవరైనా ఒప్పుకోవాలి, రిజర్వ్ బ్యాంకే ఒప్పుకుంది. దాంతోపాటుగా పార్లమెంట్లో ఎన్నోసార్లు అభినందనలు వచ్చాయి ఆయనకి. ఎవరు చేయలేని గొప్ప పనులు చాలా చేశాడు. మిషన్ భగీరథ కావచ్చు. అయితే ప్రధానంలో వెతుకుతూ ఉంటారు రంధ్రాన్వేషణ, ప్రధానంలో కోడిగుడ్డు మీద బొచ్చు బిక్కే తత్వం. నేనేమంటున్నా, అవినీతి గురించి మనము మాట్లాడుకోవాల్సి వస్తే ఇందు గలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికి చూసినా అందందే గలదు అవినీతి. అవినీతి అనేది కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఉంటుంది పూర్తిగా. అయితే ఇప్పుడు నిజంగానే 8.5-9.5 సంవత్సరాలు బీజేపీ కేసీఆర్ అవినీతి పరుడు అన్నది, 1 ఇయర్ నుంచి రేవంత్ రెడ్డి అవినీతి పరుడు అన్నది, అంతకుముందు ఆ పార్టీ కూడా అనుకుంటూ వచ్చింది. మరి వీళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉన్నది, ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది, ఆడ 10 ఏళ్ళు ఉన్నది, ఇక్కడ ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు అక్కడ కూడా ఉన్నది. మరి ఎందుకు ఒక్క అవినీతి గురించి ఒక్క కేసు ఎందుకు ఫైల్ కాలే? ప్రజలకు అర్థమయ్యే విధంగా గింత తినడని ఎందుకు చెప్పలేదు? మీరు చెప్పింది నమ్మేటట్లేదు. 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో అన్నారు. దాన్ని పెట్టిన ఖర్చు ఆనాటికి 93,000 కోట్లు. దానిలో అంతకుముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి పెట్టినాయి 13,000 కోట్లు. ఈయన పెట్టింది 80,000 కోట్లే. 80,000 కోట్లకు ఎన్ని పనులు జరిగినాయి? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 28 ప్యాకేజీలలో ఎన్ని సొరంగాలు, ఎన్ని కిలోమీటర్ల కాలువలు, ఎన్ని పంపింగ్ స్టేషన్లు జరిగింది. మరి ఇవన్నీ పట్టుకుని ఆయన 80,000 కోట్లలో మరి ఎంత తిన్నాడు? మరి పోనీ గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఎంపీగా అడిగిన ప్రశ్నకు రూపాయి అవినీతి జరగలేదని చెప్పిండు. దాన్ని నమ్మాలనా దీన్ని నమ్మాలనా? అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే, నిజంగానే నువ్వు అవినీతి ఉంటే నిరూపించు. నేను మొట్టమొదటి వ్యక్తిని అప్రిషియేట్ చేస్తాను. బట్ నువ్వు అవినీతి నిరూపించలేకపోతున్నావు, మానుకో. ఎందుకు ఊకే అంటే అవినీతి అని. పోనీ కమిషన్లు వేసినావు కదా, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేదాకా ఓకేవట్టు. అంటే సెకండ్ ఇన్నింగ్ బాగుండాలని కోరుకుంటున్నాం. సంకల్పం ఒకటే కాదు, ఆచరణ కూడా బాగుండాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిధులు లేకపోవడం. ఆ నిధులు తెచ్చుకునే తెలివి ఉండాలి. దానికోసం ఒక థింక్ ట్యాంకును పెట్టుకోవాలి. ఆర్థికవేత్తలను వాళ్ళ సలహాలు తీసుకోవాలి. ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎక్కడైతే అమలు చేయలేని పరిస్థితి ఉన్నదో ప్రజల ముందు చెప్పాలి. నా పరిస్థితి బాగాలేదు, నేను అమలు చేయలేను, మేము కొంచెం ఎక్కువ ఆశపడ్డాము, ఎక్కువ హామీలు ఇచ్చాము, మాకు అప్పుడు అంచనా లేకుండే, అదన్న చేయాలి. తర్వాత ఈ దూషణలు, ఈ రోత మాటలు, తిట్లు ఎవరికి మింగుడు పడట్లేదు. నీ సంకల్పం మంచిదైతే నీ కుర్చీకి ఒక ఉందాతనాన్ని పెంచే విధంగా ఉండాలి తప్ప దాన్ని దిగజార్చే విధంగా ఉండొద్దు. ఇప్పటిదాకా నీ ప్రవర్తన అస్సలు బాగాలేదు. ఇప్పటి నుంచన్నా మంచి ప్రవర్తనతో ముందుకు పోయినట్టయితే ప్రజలు గౌరవిస్తారు. ఇంకొకటి ఏంటంటే, కేసీఆర్ గారిని ఎందుకు అసెంబ్లీకి వస్తలేవు అనేది విపరీతంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక గౌరవం లేని కాడికి కేసీఆర్ ఎందుకు రావాలి? ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వే గౌరవించలేకపోతున్నావు ప్రతిపక్ష నాయకుడిని. కేవలం పొన్నంతో ఇన్విటేషన్లు పంపడం కాదు, ఒక భాషలో ఉందాతనం ఉండాలి, ఆయన ఆచరణలో ఆ గౌరవం కనబడాలి. నువ్వు ఎవరిని గౌరవిస్తున్నావు? ప్రతిపక్ష నాయకులను బూతు మాటలతో తిడుతున్నావు కదా. హరీష్ రావు ఎత్తు మీద నువ్వు మాట్లాడుతీవి, కేటీఆర్ భాష మీద నువ్వు మాట్లాడుతీవి, బట్లర్ భాష, ఈ భాష. నేను అనేది ఏంటంటే, నువ్వు గౌరవం ఇయ్యని కాడికి కేసీఆర్ ఎందుకు రావాలి? ప్రతిపక్షాన్ని గౌరవించే సంస్కారం నీ లోపల ఉన్నప్పుడు కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ ప్రజల దగ్గర పోతాడు, నీ దగ్గరికి ఎందుకు రావాలి? నీ అసెంబ్లీ ఎందుకు కూర్చోవాలి? అసెంబ్లీకి ఉందాతనం పోయింది. సాక్షాత్ అసెంబ్లీ వేదిక చేసుకొని అబద్ధాలు మాట్లాడుతున్నాను. నేను మీకు 10 అబద్ధాలు చేయగలుగుతా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలల్లో అసెంబ్లీ వేదికగా. మరి ఇట్లుంటే ఎందుకు రావాలి కేసీఆర్ ఇక్కడికి? సరే, ఏదో నడుస్తూ ఉంది. ప్రతిపక్షం అయితే తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నది. ఒక బలమైన ప్రతిపక్షంగా ఇవాళ నిరూపణ అయింది. కాబట్టి ప్రజల మనసులలో కూడా వాళ్ళు నిజంగానే తప్పు చేశామేమో అనే ఒక భావన అయితే మొదలైంది. లెటస్ సీ ఏమవుతుంది అనేది. ఇంకొక డౌట్ సార్, కేసీఆర్కు మనం జాతిపిత అని పిలుచుకుంటాం, అది కూడా తీసేస్తారా? జనాల్లో అదొక డౌట్ మొదలైంది. కాదు, ఇచ్చింది ఎవరు, తీసేసింది ఎవరు? ఇలాంటి యుద్ధమే అది కూడా ఇలాగే జరిగి ఇంకెవరినో తీసుకొచ్చి జాతిపిత అనుకోండి. అందరూ ఫెయిల్ అయిన దగ్గర కేసీఆర్ గారు తెలంగాణ నినాదం తీసుకొచ్చి సక్సెస్ అయ్యిండు. సరే, జాతిపితగా గౌరవిస్తారా లేదా అనేది ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. అది ప్రభుత్వం ఇచ్చింది కాదు. ప్రజలు, చాలా మంది ప్రజలు మనసుల్లో జయశంకర్ గారిని కూడా ముందు అనుకున్నారు, కేసీఆర్ గారిని అనుకున్నారు. ఈ జాతిలో ఒక గౌరవించదగ్గ వ్యక్తులు అనేది దాని భావన. మనం అంటే ప్రతిదీ మనం ఇది చేస్తారా అది చేయరా అనే దానికంటే
ప్రజల ఆలోచనలకు వదిలేయాలి దాన్ని మనం. ఇదేమో జీవోల ద్వారా వచ్చేది కాదు కదా. గాంధీజీకి ఎట్లయితే వచ్చిందో కరెక్ట్. అట్లా రాదు కదా ఇది. ఇప్పుడు గాంధీజీకి జాతిపిత అనుకున్నా కూడా సుభాష్ చంద్రబోస్ను అంతకంటే ఎక్కువ గౌరవిస్తారు. అవును. అంబేద్కర్కు ఉన్న విగ్రహాలు గాంధీకి కూడా లేవు. ఎవరికి లేవు అసలు. గాంధీకి కూడా లేవు. కరెక్ట్. కాబట్టి ఒకరితో ఒకరిని పోల్చడం కానీ డెఫినెట్గా తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు, తెలంగాణ పదం ఉన్నంత వరకు కేసీఆర్ గారు ప్రజల మనసుల్లో ఎప్పటికీ ఉంటారు. ఆయన ఈ పాలన కానీ, ఈ పాలన ద్వారా వచ్చిన ఫలితాలు కానీ ఇవన్నీ కేసీఆర్ యొక్క కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసేవి కావు. ఇవి ఇంకా కొంత కీర్తిని ఆయన పెంచినవి. కానీ అన్నిటికంటే ఎక్కువ 90% ఆయన క్రెడిబిలిటీ అనేది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన దాని మీద ఆధారపడ్డాయి. ఈ ముఖ్యమంత్రులు వస్తుంటారు. మూడు దశాబ్దాలు ఆయన పేరిట, ఆయన వలన, ఆయన కోసం నడిచింది చరిత్ర. 3 దశాబ్దాలు ముందు కూడా అట్లే నడుస్తుంది. ఇంకో దశాబ్దం నడుస్తుంది. రైట్ సార్. సో మరి సార్, ఇంతమంది అడుగుతున్నా కూడా కేసీఆర్ గారు బయటికి ఎందుకు వస్తలేరు? ఆయన టైం ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే ఒకటేమో ఆయన బయటకు వచ్చి ఏం చేయాలి, ప్రజల దగ్గర పోవాలి. ఇంకా టైం రాలేదు. ఎందుకంటే ఇప్పుడు నేనే అన్నా 1 ఇయర్ పాలన చూసి మనం కేసీఆర్ 9.5 ఏళ్ళ పాలనతో పోల్చలేము అని అన్నా. ప్రజల్లో కూడా ఉంటుంది కదా. నిన్న మొన్ననే కదా రేవంత్ రెడ్డి వచ్చింది, అప్పుడే ఆయన దిట్లు మోలు పెట్టిండు అని అంటారు కదా. సో ఆయన రెస్ట్ పీరియడ్ ఏంటంటే కొంత గ్యాప్ ఇద్దాం. ఈయన ఎంతవరకు చేస్తాడో, ప్రజలు ఎంతవరకు గౌరవిస్తారో, ప్రజలను ఎంతవరకు ఈయన అభిమానాన్ని పొందగలుగుతాడో చూద్దామని ఆయన వెయిట్ చేస్తున్నాడు. అంత మాత్రాన ఆయన ప్రతిపక్ష నాయకుడు అయినా కూడా ప్రతిపక్ష శాసనసభ్యులు వాళ్ళ పాత్రను వాళ్ళు పోషిస్తున్నారు. ఆయన రానంత మాత్రాన లోపం ఏం జరగడం లేదు. పోనీ నాకు సలహాలు ఇవ్వచ్చు కదా, డైరెక్షన్ ఇవ్వచ్చు కదా అని అంటాడు. ఎందుకు ఇస్తారు? మరి ఆ సలహాలు డైరెక్షన్లు ఆల్రెడీ హరీష్ రావు ఇస్తున్నాడు, కేటీఆర్ ఇస్తున్నాడు. అలాంటి వాళ్ళ మీడియాలో పిల్ల కాకులు అంట, పిల్ల బచ్చాలు అంట. అంటే నేను అనేది ఏంటంటే ఆ పిల్ల బచ్చా అన్న హరీష్ రావు కారు ముందరనే నేను డ్యాన్స్ చేసేవాడు. ఆయన కింది కార్యకర్త. ఇప్పుడు ఆయన పేరు మీద బాల్ రైటింగ్ చేసేవాడు ఇదే రేవంత్ రెడ్డి. మరి ఆయన ఏమనుకోవాలి రేవంత్ రెడ్డిని? నా ముందట పిల్ల బచ్చ, నా ముందట గోల్డ్ రాశాడు, పోస్టర్లు వేసిండు, ఉంటే ఇప్పుడు మనం ఆయన సీట్ను గౌరవించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన గౌరవిస్తాం. కానీ ఆ హుందాతనాన్ని ఆయనే పోగొట్టుకుంటే ఎవరు గౌరవించరు. కేసీఆర్ ఎప్పుడు వచ్చినా రాకపోయినా కేసీఆర్కి ఉన్న పేరు ప్రతిష్టలు ఏం మంటగలవు. నేను కూడా ఏమంటున్నా అంటే, నీ గౌరవం రానంత వరకు అసెంబ్లీకి రాకు. నేనే చెప్తున్నా, గౌరవం రానంత వరకు, రేవంత్ రెడ్డి భాషలో మార్పు రానంత వరకు, రేవంత్ రెడ్డి ప్రవర్తనలో మార్పు రానంత వరకు, రేవంత్ రెడ్డి అబద్ధాలను ఇట్లాగే అసెంబ్లీ వేదికగా చెప్తున్నంత కాలం మీరు అవసరం లేదు అక్కడికి. వాళ్ళు సరిపోతారు. ఇంకా మాటకు వస్తే ఎమ్మెల్యేలు సరిపోతారు. హరీష్ రావు, కేటీఆర్ కూడా ఎక్కువే. మీరు ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా, ప్రజలకు ఏదైనా పండుగ వచ్చినా, సెలబ్రేషన్లు అయినా, పెళ్ళిళ్ళు అయినా, చావులైనా ఉద్యమకారులను ఒకసారి పోయి కలవండి, గౌరవించండి. ప్రతి జిల్లాలో ఉద్యమకారుల సమావేశాలు పెట్టండి. మీకు కావాల్సినంత పని ఉంది. మీ మీద వచ్చిన మచ్చలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి, పోగొట్టుకోవడానికి రియలైజ్ అయ్యి అందరినీ కలిస్తే అది ప్రజల లోపల ఆ మెసేజ్ వేరే పోతుంది. అసెంబ్లీకి వచ్చి ఆయన చేయగలిగింది ఏం లేదు. సార్, ఇంకో టీఆర్ఎస్ పార్టీ మీద ఒక ఆరోపణ ఉంది. కార్యకర్తలను పట్టించుకోలేదు, అధికారంలో ఉన్నంత కాలం కార్యకర్తలను పట్టించుకోలేదని, అందుకే అధికారం కోల్పోయారు అనేది నేను చాలామంది దగ్గర విన్నాను. మరి ఆ కార్యకర్తల్ని మళ్ళీ వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనడానికి ఏం చేస్తారు, ఏమైనా చేస్తారా? అంటే వాళ్ళకు ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెంబర్షిప్ బుక్స్ అవన్నీ ప్రింట్ చేసుకొని ఒక బహిరంగ సభ పెట్టి ఫిబ్రవరిలో ఆ బహిరంగ సభ ద్వారా కార్యాచరణ తీసుకోవాలి. గతంలో లోపాలను సవరించుకుంటేనే పార్టీ బలంగా ఉంటుంది. అది ముందు ఆ పేరు మార్చుకోవాలి. ఇప్పుడు నేనే ఒకప్పుడు వద్దన్నాను, బట్ జాతీయ రాజకీయాలలో ఆయనకి ఇంట్రెస్ట్ లేనట్టుంది. ఈ మధ్య 1 ఇయర్ నుంచి ఆయన జాతీయ రాజకీయాల గురించి ఏం పట్టించుకోవట్లేదు. అది లేనప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టుకోవడం మంచిది. మళ్ళీ మార్చడం మంచిది అంటున్నాను. రెండోది తెలంగాణ ఆలోచన నడుస్తుందా ఉన్నదని నేను అనుకుంటున్నా. నేనేమో ఈ మధ్య కాలంలో ఆయన కలవలేదు. వాళ్ళ నాయకులలో ఆ చర్చ కనబడతా ఉంది. రెండవది ఏంటంటే బహిరంగంగానే సోషల్ మీడియా ద్వారా మాలాంటి వాళ్ళం ఆయన చేసిన తప్పులు ఏందనేది ఓపెన్గానే మాట్లాడినాం. అది ఒకసారి ఆ విషయాల మీద ఆయన ఆలోచించి తన లోపల ఒక మార్పు వచ్చింది అనే ఒక మెసేజ్ ప్రజలకు పోవాలి. కాబట్టి ఆయన ఇదివరకు ఏమేమి గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా సవరించుకుంటే కనుక గతంలో ఉన్న గౌరవం కంటే ఇంకా ఎక్కువ గౌరవం కేసీఆర్ గారికి వస్తుంది, ప్రజలు ఆదరిస్తారు. సార్, రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఒకటి బలంగా నడుస్తుంది.
అది దాన్ని టేకప్ చేయాలని టీఆర్ఎస్ కూడా ఆలోచిస్తున్నట్టు విన్నా, నిజమేనా? అన్ని పార్టీలు అన్ని పార్టీలు అన్ని పార్టీలు ఎందుకంటే ఏకంగా బీజేపీ అయితేనో బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది. ఆ మాట మీద వాళ్ళు వెనుక పోయినట్టు లేదు ఇప్పటికి కూడా. ఎక్కడ సార్ వెంటనే బీసీ అధ్యక్షుడు అంటే దించేసి దించినా కూడా అది కేసీఆర్ని దించడం కోసం చేసిన కుట్ర అది. ఓకే ఎందుకంటే తనను తను తగ్గించుకుంటే ఓకే ఈ ఇప్పుడు ఏమైందంటే యాంటీ ఇన్కంబెన్సీ ఒక దిక్కు పోలరైజ్ అయితే గవర్నమెంట్ పడిపోతుంది. అవును, యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీ కొంత, కాంగ్రెస్ కొంత పోతే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. అవును, కేసీఆర్ను ముఖ్యమంత్రి పదవిని తప్పేయడం కోసం ఈయన థ్రెట్ అవుతున్నాడు. ఆల్ ఇండియా లెవెల్లో జాతీయ పార్టీ పెట్టిండు. కాంగ్రెస్ అనేవాడు తెలిసిన శత్రువు, మోడీకి తెలుసు ఆయన రాడని. కేసీఆర్ వల్ల ప్రమాదం పొంచి ఉన్నది, ఈయన సైజ్ తగ్గియాలి అంటే తెలంగాణలోనే ఓడించాలి. తెలంగాణలో ఓడించాలంటే 10 ఏళ్ళ తర్వాత ఎట్లా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. సో అపోజిషన్ను మనము 2 పార్టీలు చీల్చుతున్నాయి అపోజిషన్ ఓట్స్ను. మనం కొద్దిగా ఎట్లా మనం అధికారంలోకి వస్తలేము. ఆయన సర్వే చేస్తే 35 సీట్లలో మాత్రమే పోటీ ఇస్తున్నాం, బలమైన పోటీ 15 సీట్లలోనే ఇస్తున్నాం, గెలిచే అవకాశం ఉంటే ఆ 15లో ఉంటుందని వాళ్ళు చెప్పారు. మరి మనం 35 సీట్లు కూడా మనం తేనప్పుడు అధికారం రాదు కదా. మనం వెనుక తగ్గుదాం, ఆ కాంగ్రెస్ అన్న కొట్టుకపోతుంది. ఈయనను ఓడించడానికి చేసిన కాన్స్పిరసీ అది. మోడీ తనకు తాను తగ్గించుకున్నాడు, దానికే సంజయ్ని తగ్గించేసి ఆయనకు ప్రామిస్ చేశారు. ఇప్పుడే నువ్వు వర్రీ కాకు, గెలిచిన తర్వాత నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని చెప్పారు అప్పుడే, ఆ రోజుల్లోనే. ఆయన భార్యను ఆయనను మోడీ గారు ఇంటికి పిలిచి భోజనానికి, ప్రధానమంత్రి ఇంటికి, అక్కడ చెప్పాడు ఆయన నీకేం వర్రీ లేదు అంటే. ఒక పద్ధతి ప్రకారం చేసిన కాన్స్పిరసీ. కావాలని కేసీఆర్ను ఈ యాంటీ ఇన్కంబెన్సీని అంతా కాంగ్రెస్ దిక్కు పోలరైజ్ అయ్యేటట్టు చేశారు. అది కాబట్టి ఇక ఇటు కాంగ్రెస్ కూడా ఏంటంటే మొన్న రెడ్ల అంటే డైరెక్ట్గా కాస్ట్ పేరు నేను తీసుకోగలుగుతా, రెడ్డి అనే వాదాన్ని లేపి అన్ని పార్టీలో ఉన్న రెడ్లనంతా తన వైపు లాక్కొని ఓ 3 ఏళ్ళు దానికోసం రేవంత్ రెడ్డి నానా కష్టాలు పడి అట్లా అధికారంలోకి వచ్చారు. అయితే ఎప్పటికి ఇదే మంత్రం నడుస్తుందా? నడవదు. ఇప్పుడు బీసీలు అంతా ఒకటవుతున్నారు. ఆ బీసీలు ఒకటవుతున్నప్పుడు దీన్ని ఎందుకు వాడుకోవద్దు అని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. సరే నేనే ముఖ్యమంత్రి కావాలన్న ఒక సంకల్పంతో తీర్మానం మల్లన్న ప్రయత్నం చేస్తున్నాడు. కొంతమంది ఆయనకు ఆపాదిస్తున్నారు, ఏమనంటే రేవంత్ రెడ్డి ఈయనను ప్రమోట్ చేస్తున్నాడని. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా అది కాదు. ఆయన ఏంటంటే బీసీలను అందరినీ ఆర్గనైజ్ చేసి ఒక ప్రధాన శక్తిగా వాళ్ళని మలచాలి, బీసీలకు ఎన్నడూ ఇంకా రాజ్యాధికారం వస్తుందని చెప్పి మల్లన్న ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనే సంకల్పాన్ని శంకించాల్సిన అవసరం లేదు. అయితే మామూలుగా ఆయనకున్న ఇదివరకు ఏదైతే కొన్ని ముద్రలు ఉన్నాయో అవి తొలగించుకోవడానికి ఇంకా కష్టపడాలి ఆయన. మీడియా అంతా కొంతమంది నాయకులంతా ఆయన బ్లేమ్ చేస్తూ ఉంటారు. బీసీలలో కూడా ఒక శంకించే విధంగా ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. బట్ ఎక్కడ రుజువులు లేవు. ఆయన బ్లాక్మెయిలర్ అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా ఎవరు తీసుకురాలే. ఆయనే అన్నాడు, ఒక్కరు వచ్చి మీడియా ముందు చెప్పినా కూడా నేను పోటీ నుంచి విరమించుకుంటాను ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు అన్నారు. ఒక్కరు కూడా ఆ మాట అనలేదు. కాబట్టి ఆయన పద్ధతిలో ఆయన ట్రై చేస్తున్నాడు. బట్ ఆయన కూడా ఏమనుకుంటున్నాడు, కాంగ్రెస్ ద్వారానే ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు. ఆయన ఏమన్నా వేరే పార్టీ పెట్టాలనే ఆలోచన ఉన్నట్టయితే కనబడదు. బట్ ఏదున్నా కాంగ్రెస్ ఏమవుతుందంటే మళ్ళీ ముందు పెట్టైనా బీసీలను పోలరైజ్ చేసుకొని మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు కొనసాగాలని ఆలోచిస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ కూడా గతంలో కొంత బీసీల పట్ల మనం అనుకున్నంత చేయలేకపోయినా చాలా చేశారు. ఇప్పుడు ఈ గొర్రెలివ్వడం కానీ, చేపల పథకాలు కానీ, ముదిరాజులకు ఇట్లా ఒక్కొక్కటి తీసుకుంటే చాలా చేశారు. అయితే ఎంతో కొంత ఇంకా ఆ నిరాశ నిస్పృహ ఉంటుంది బీసీలలో. ఎందుకంటే 52% ఉన్న జనాభాకు ఓ 2% మందికి లబ్ధి పొంది ఉంటారు అంతే. బట్ మిగతా వాళ్ళకి అందరికీ అసంతృప్తి ఉంటుంది, మా కమ్యూనిటీని పట్టించుకోలేదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ పార్టీలో కూడా బీసీలు అందరినీ ఒక పోలరైజ్ చేసి, మొన్న తమిళనాడు పంపించి నేను కూడా పోయిన వాళ్ళతో పాటు, ఆ తమిళనాడులో ఎట్లున్నాయి పథకాలు, ఎందుకు బీసీలు గౌరవంగా ఉన్నారు అక్కడ, ఇటువంటి అన్ని కూడా స్టడీ చేయిస్తున్నారు. వాళ్ళకు కూడా ఏంటంటే కొంత రియలైజేషన్ వచ్చినట్టుంది, బీసీల విషయంలో కొంత పోలరైజ్ అవుతున్నది. బట్ ఈ మూడింటి మధ్య మళ్ళీ బీసీలు అంతా చీలిపోయినట్టయితే ఇంకా బీసీలకు రాజ్యాధికారం అనేది అయితే అదే విన్నా నేను. దీనికోసమే బీసీల కోసం ఒక పార్టీ ఏదో ఒక వ్యూహరచన నడుస్తుంది అని విన్నాను నేను. చాలా మంది ఆలోచిస్తున్నారు. బట్ అది వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అంత ధైర్యం. ఇంకోటి సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే 2 ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం నడుస్తుంది. కాబట్టి అక్కడ జాతీయ పార్టీలకు సందు దొరకట్లా. ఇక్కడ మన రాష్ట్రంలో ఒకటే ప్రాంతీయ పార్టీ అయిపోయింది. ఇక్కడ ఇంకొక పార్టీకి అవకాశం ఉందా?
ఉంటుంది, ఎందుకు ఉండదు. అసలు ఆ పార్టీకి కేసీఆర్ గారే పరోక్షంగా సహకరించి అవకాశం ఇచ్చుంటే డిఎంకే అన్నా డిఎంకే లాగా ఆ రెండు పార్టీలే ఉండేది. ఉమ్, ఆయన ఎందుకో అంత లోతుగా ఆలోచించలేదు ఏమో, జాతీయ పార్టీలకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు. ఆ, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కావచ్చు, ఓకే. నేను వీటిని అడ్డీ రగ్గొట్టాను, ఇక్కడ నాది తప్ప ఏది నడవదు అని అనుకున్నట్టున్నాడు. ఆ, బట్ ఆయన జాగ్రత్తగా ఇంకొక పార్టీని ప్రవేశపెట్టుంటే ఫ్లోట్ చేసి ఉంటే భలే ఉండేది అసలు. డెఫినెట్గా ఈ రెండింటి మధ్యనే పవర్ షేరింగ్ ఉండేది. ఉండేది. ఇప్పుడు ఆ కేటీఆర్ గారికి అప్పుడు అధికారం ఇస్తా అన్నప్పుడు ఆ, ఇచ్చున్నా ఇంకో తీరు ఉండేది. ఉండేది. చాలా తప్పులు జరిగినాయి, ఉమ్, తెలిసి జరిగినా తెలియక జరిగినా మూల్యం అయితే చెల్లించాల్సి వచ్చింది. అది తెలంగాణ ప్రజలు కూడా చెల్లిస్తున్నారు ఇప్పుడు. అదే. వాళ్ళకు 2 సార్లు రైతు బంధు పడలేదు అని అంటే అది అసలు చాలా మంది లక్షలాది మంది రైతులకు అన్యాయం జరిగినట్టే కదా. ఆ, Yeah. సరే ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవుల లొల్లి ఒకటి నడుస్తుంది, అవి ఇస్తలేరు. ఉన్న వాళ్ళ పనితీరు ఎలా ఉంది, అసలు మంత్రి పదవులు ఇంకెప్పుడు ఇస్తారు? అందరూ కూడా ఒకరిద్దరు తప్ప రేవంత్ రెడ్డి గారి కంటే సీనియర్సే అవును. అందరూ కూడా. మరి వాళ్ళు ఎందుకో వాళ్ళ డిపార్ట్మెంట్ వరకే వాళ్ళు పరిమితం అవుతున్నారు. అవును. ఒక డైనమిక్గా ముఖ్యమంత్రి గారిని కరెక్ట్ దారిలో పెట్టగలిగే ప్రయత్నం అయితే ఎవరు చేస్తున్నట్టు అసలు కనబడుతుంది. నన్ను అడిగితే కానీ వీడు ఎగరని మన తర్వాత వీడి సంగతి చెప్దాం అన్నట్టే ఉంది. ఏదేమున్నా ఒక పొంగులేటి లాంటి వాళ్ళు, సీతక్క లాంటి వాళ్ళు మొదటిసారిగా మంత్రులైన కానీ అవును. దాదాపు చాలా మంది గతంలో చాలా సీనియర్ మంత్రులుగా పనిచేసిన వాళ్ళే. ఉమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా రాజకీయాల్లోకి రాకముందే తుమ్మల లాంటి వాళ్ళు, ఉత్తమ్ అవును. కుమార్ లాంటి వాళ్ళు మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. కోమటిరెడ్డి అవును. వీళ్ళంతా కూడా. అయితే పరిపాలనలో ఒక నిర్లిప్తత కనబడుతుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ కూడా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఒక స్థానిక ఎంఆర్ఓ దాకా కూడా ఎవరు పెద్దగా యాక్టివ్గా ఉన్నట్టు కనబడతలేదు. కరెక్ట్ సార్. అది ఏది ఎక్కడ? దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సరే, బడ్జెట్ లేకపోవడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ ఎక్కడెక్కడనే ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డికి కూడా కొంత పెట్టుబడి పెట్టి అది చేసుకుంటే బాగుండేది, అది కూడా చేయలే. కొడంగల్ ఎత్తిపోతల పథకం కూడా ఇప్పుడు కేవలం ఏంటంటే అది ఈ టెండర్ స్టేజ్లో ఉంది. కొంత ఆయన కాన్స్టిట్యున్సీ కన్నా నీళ్ళు తేవడానికి కొంత ప్రయత్నం చేస్తే బాగుండేది. ఆయన ఈ మట్టిలోనే పుట్టాను, ఈ మట్టిలోనే తెస్తాను అన్నాడు కాబట్టి పాలమూరు రంగారెడ్డినైనా కంప్లీట్ కేసీఆర్ గారు ఉంటే ఈ పాటికి నీళ్ళు వచ్చేవి. ప్రయారిటైజ్ చేశాడు దాన్ని. ఆయనే పెట్టిండు కదా, 40,000 కోట్ల దాకా పెట్టాడు దానికి. పంపింగ్ కూడా స్టార్ట్ అయింది, ట్రయల్ రన్ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ పంపులు ఫిట్ అయి ఉన్నాయి, రిజర్వాయర్లు పూర్తి అయినాయి. చేయాల్సి ఉండే, బట్ ఆయన డబ్బులు లేవా ఇంకో కారణమో మనకు తెలియదు. నేను మొన్న ఒక స్కూల్కి వెళ్ళా, మధ్యాహ్నం భోజనం చూస్తే సార్ నీళ్ళ చారుతో తింటున్నారు పిల్లలు. అందుకే 8 నెలలు అయిందంట బిల్స్. 40 మందికి పైన మరణించింది కదా. చూడండి ఎంత దారుణంగా ఉంది సార్. అది ఇప్పుడు సన్నవి అంటే మీరు అంత పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్న నాకు ఇది గుర్తొచ్చింది. పిల్లలకి 8 నెలల నుంచి బిల్లులు పే చేయట్లేదు. అంటే మీరు ఏ ఒక్క రంగం గురించి అడిగినా కూడా నేను చెప్పగలుగుతా, అన్నిట్లో కూడా ఫెయిల్యూర్ స్టోరీ. బట్ అంటే అపజయం అనేది విజయానికి తొలిమెట్టు అన్నారు. ఈ 1 yearలో వచ్చిన ఫెయిల్యూర్స్ని పునాదిగా మార్చుకొని, తొలిమెట్లుగా మార్చుకొని సక్సెస్ వైపు ఆయన పోయినట్టయితే ప్రజలు మళ్ళీ గౌరవిస్తారు. ఇంకొకటి అడగాలి మేము ఫైనల్గా, బీజేపీకి కాంగ్రెస్కు రహస్య మైత్రి నడుస్తుందా సార్? ఎందుకంటే మన పొంగులేటి ఇంట్లో దాడులు జరిగితే మళ్ళీ దాన్ని ఊసు కూడా లేదు. అసలు ఏం జరుగుతుంది అసలు? అంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, అండర్స్టాండింగ్ ప్రకారమే నడుస్తున్నది అని. ఒకవేళ కనుక అటువంటిది లేకపోతే రేవంత్ రెడ్డి ఇంకో 2-3 నెలల కంటే ఎక్కువ ఉండడు అధికారంలో. ఓకే. నిజంగానే 2-3 నెలలు అయినా, ఇంకో 1 year అయినా రేవంత్ రెడ్డి అధికారంలో కొనసాగుతాడు అంటే బీజేపీ పరోక్షంగా సహకరిస్తుందని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ నైజమే కాదు అసలు ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయించాలనే ఆలోచన బీజేపీ మొదటిసారి చేయాలనే ఆలోచన ఉంటుంది. సో వాళ్ళు ఇంకొంచెం స్ట్రాటజీ మార్చుకొని ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రులను తమకు అనుకూలంగా మలుచుకునే స్ట్రాటజీ ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ కూడా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ ఏదైనా పరోక్షంగా జాగృతి పత్రికలో పనిచేశాడు. చాలా. ఇంకోటి ఏంటంటే ఆయన పోయినప్పుడు అమిత్ షాను కలవడం కానీ, చాలాసార్లు వాళ్ళని కలవడము. అంటే ఇక ఆయన తన పదవి కూడా కిషన్ రెడ్డికి మంచి ఘనంగా సన్మానం చేసి ఆయన తన పదవిని కాపాడుకోవడానికి ఏదైనా చేస్తాడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ కంటే పదవి ఎక్కువ ఇంట్రెస్ట్. మొన్న వచ్చాడు కదా కాంగ్రెస్. కాంగ్రెస్ ఎక్కడ పదవి కోసం కాంగ్రెస్ లోకి వచ్చాడు. కాంగ్రెస్ కోసం ఆయన రాలే. కాంగ్రెస్ ను డెవలప్ చేయాలనే ఆలోచన ఆయనకి ఏనాడు ఉండదు. పదవి కోసం వచ్చాడు. నేను చాలాసార్లు చెప్తాను, తను ఇక్కడ ఉంది, మనసు అక్కడ ఉంది అని. ఆయన కనుక నిజంగానే చంద్రబాబు నాయుడు తన గురువు అంటాడు, ఒక్క ఫోన్ కాల్తో నాగార్జున సార్ మీకు వెళ్ళి
పోలీసులను వెనక్కి రప్పియచ్చు. వెనక్కి ఆ అవును. చట్టవిరుద్ధం. ఎందుకంటే మనము 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు శ్రీశైలం ఆంధ్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండాలి, అవును. నాగర్ సార్ తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్లో ఉండాలన్నారు. కంట్రోల్ ఉండడం కాదు కదా, నాగర్ సార్ మీదకి పోయిన సంవత్సరం ఎలక్షన్ల నాడు పోలింగ్ రోజు వచ్చిన పోలీసులు పోలీసులు వచ్చారు. ఈ ఇంతవరకు రోజు పోలా. వరకు పోలేదు, ఒక్కనాడు ఈయన దాని గురించి పట్టించుకోలేదు. బా. మొన్న ఏమైంది, ఒక తెలంగాణ ఇంజనీర్ పోయి కుడికాలం నుంచి నీళ్ళు ఎండిపోతున్నాయని లెక్కలు చేస్తే ఆ లెక్కలు చేయడానికి పోయినందుకు అరెస్ట్ చేశారు. ఆయన తరఫున పై అధికారులు పోయి క్షమాపణలు చెప్తే ఇంకోసారి ఇట్లా చేయొద్దని చెప్పి ఇడిచిపెట్టారు. బా. అంటే ఎక్కడున్నాం మనం? సార్ ఇంకోటి, సెక్రటేరియట్ మొత్తం ఆంధ్రమయం అయిపోయింది, వాళ్ళదే నడుస్తుంది అని ఒక టాక్ కూడా ఉంది సార్. ఇప్పుడు 6వ ఫ్లోర్కు లిఫ్ట్ బంద్ చేసిండ్రు. ఎవరైనా మీడియా వాళ్ళు పోతే వాళ్ళు తీస్తారు ఎవరు పోతారు ఎవరు పోతలేరు అనేది. దాన్ని అంతా కూడా ఇప్పుడు కనీసము ప్రెస్కు ఫ్రీడమ్ లేదు, ప్రజలకు ఫ్రీడమ్ లేదు అని అన్నారు కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఛాంబర్లు ఉన్నా కూడా 6th ఫ్లోర్కి ఎప్పుడు లిఫ్ట్ బంద్ కాలే. ఆయన ఛాంబర్ దాకా పోయేవాళ్ళు ఎవరైనా. ఆడికి పోయినాక లోపలికి పంపాలన్నా వద్దా అనేది వాళ్ళ ఇష్టం, సెక్రటరీ డిసైడ్ చేసేవాడు. బట్ ఆయన వచ్చిన రోజు మాత్రం ఆ పనులన్నీ అయిపోయినాక ఓ 2 గంటలు కూర్చొని కారిడార్లలో ఎవరన్నారా, ఇంకెవరన్నా నా కోసం వచ్చి మిస్ అయినలా అందరిని పిలుచుకొని ఆ లాస్ట్ అర్జీలు తీసుకొని పంపేవాడు. రాను రోజు ఓకే, వచ్చినాడు మాత్రం ప్రతి ఒక్కరిని కలిసేవాడు ఆయన. బట్ ఇవాళ 6వ ఫ్లోర్ పోవడానికి అవకాశం లేదంటున్నారు. ఇంకా నేనైతే పోలేదు ఈ 1 ఇయర్లో. బట్ రేవంత్ వాస్తు మార్పులే జరుగుతున్నాయి. ఆ గేట్ తీసి ఈ గేట్ పెట్టడం ఏంటి సార్ ఇదంతా? ఆయన కేసీఆర్ తెలియదు వాస్తు అంటే మనిషిని బట్టి వాస్తు ఉంటుందా ఏంటి, నాకు అర్థం కాలేదు. వాస్తు చెప్పే వాళ్ళని బట్టి కూడా వాస్తు ఉంటుంది. వాస్తు అనేది ఒక సైన్స్, అది ఒక్కొక్కరు ఒక తీరుగా దాన్ని ఇది చేస్తారు. మీకు కేసీఆర్ గారికి ఇది బాగానే ఉంది కానీ మీ పేరును బట్టి ఇది బాగాలేదు అంటారు. అట్లా ఆయనకి ఇష్టమైనట్టు ఆయన చేసుకుంటాడు, కేసీఆర్కి ఇష్టమైనట్టు కేసీఆర్ చేసుకున్నాడు. కానీ అల్టిమేట్గా ఓడిపోయేది ప్రజలే, ఖర్చు అయ్యేది ప్రజల డబ్బేగా. ఇప్పుడు తెలంగాణ తల్లికి 6 కోట్ల 10 కోట్లు అయ్యింది, వాళ్ళు ఊరులో పెట్టాలంటే ఇంకెన్ని కోట్లు అవుతుందో. అంతే కదా సార్, ఇవన్నీ అవసరం లేని పనులు. సో ఫైనల్గా 1 ఇయర్ పాలనకి మీరు ఇచ్చే అదేంటి సార్? మార్కులే కానీ గ్రేడింగ్ కానీ? ఫెయిల్ మార్కులే. ఓకే. రేవంత్ రెడ్డి ప్రవర్తన మాత్రం నేను 0 మైనస్ మార్కు. ముందు ప్రవర్తన మారనియండి. ఆయనకి ఎన్నైనా సలహాలు ఇవ్వడానికి ఎంతో మంది మేధావులు తెలంగాణలో ఉన్నారు. బట్ ఆయన పద్ధతి చూస్తే ఎవరం కూడా ధైర్యం చేయట్లేదు. ఈయనకి ఏం చెప్తాము, ఆయన ఏం వింటాడు, మిమ్మల్ని కూడా ఆయనలాగా ఆలోచింపజేస్తాడేమో ఒక భయం. అట్లేం లేదు కానీ ఇప్పుడు మాలాంటి వాళ్ళము సలహాలు ఇవ్వడానికి ఏదైనా ప్రయత్నం చేద్దామన్నా కూడా మనసు రావట్లేదు. కరెక్ట్. ఉన్నాయి, ఎన్నో సలహాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ముందున్న సలహా ఏంటంటే 1 లక్ష కోట్ల ఆదాయాన్ని పెంచాలి. మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టుకుంటే మేము చెప్తాం ఎట్లా పెరుగుతుంది ఆదాయము, కేసీఆర్ ఎట్లా పెంచాడు. కేసీఆర్ గొప్పతనం ఏంటంటే 60,000 కోట్లు లేని తెలంగాణ రెవెన్యూస్ని 2 లక్షల కోట్లకు పెంచాడు. డబుల్ డిజిట్ గ్రోత్ ఎన్నడూ లేదు. కోవిడ్ టైంలో 60,000 కోట్లు మొత్తం ఎంటైర్ 2 రాష్ట్రాలు కలిపి ఉండే కదా తెలంగాణకు. అప్పుడున్న దానిలో తెలంగాణ 60,000 కోట్లు. 60,000 కోట్లను ఆయన 2 లక్షల కోట్లు దాటిచ్చాడు ఆయన దిగిపోయిన నాటికి. మరి ఈయన ఏం చేస్తున్నాడు, ఈ 1 సంవత్సరం తీసుకున్నా కూడా మైనస్లో ఉంది. అంతకంటే తగ్గింది తప్ప పెరగలేదు. అన్ని ఆదాయాలు పడిపోయినాయి, రియల్ ఎస్టేట్తో సహా అన్నీ పడిపోయినాయి. సో కనీసం మీరు అన్నట్టుగా 2వ సంవత్సరం అయినా ఈ గత తప్పుల నుంచి కొత్త నేను అనే అహంకారం పోవాలి. ఇప్పుడు ఏదున్నా నేను అంటున్నాడు ఆయన. నా ప్రభుత్వం అని చెప్పగలిగే అధికారం అర్హత ఒక్క గవర్నర్కే ఉంటుంది. అది అది రాజ్యాంగబద్ధంగా నేను ఇస్తా 20 లక్షలు తీసుకోండి. అవును, నీ క్యాబినెట్ కూడా నువ్వు కన్సిడర్ చేస్తలేవు. మా ప్రభుత్వం అని చెప్పాలి. మా ప్రభుత్వం అంటే మా క్యాబినెట్. నేను అనే అహంకారాన్ని ఆయన కాలేజ్ ఏమన్నాడు, నేను దగ్గర నుంచి మేము అనే కాడికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, మేము నుంచి మనం అనుకునే కాడికి ఎన్నడూ వెళ్తావు అంటే. రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలగాలి, ప్రజలు కోరుకున్న విధంగా ఆయన పాలన సాగాలంటే ఆయన లోపల మార్పులను చూడాలి, కోరుకుందాం. ఒకవేళ సెకండ్ టర్మ్, ఈ సెకండ్ 1 ఇయర్ ఒక్కొక్క అడిగే ముందుకు పోయే క్రమంలో ఇప్పటి అన్ని ఫెయిల్యూర్స్ వాటిని మొదటి మెట్లుగా వాడుకొని ముందుకు పోదలుచుకుంటే అందరి సలహాలు ఆయనకు ఉపయోగపడతాయి. ఆయన తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు గంటా చక్రపాణి గారిని విమర్శకుడు అనే పేరుతో పక్క పెట్టకుండా వైస్ ఛాన్సలర్ ఇచ్చాడు. అట్లాంటి కొన్ని మురళికి ఎడ్యుకేషన్ కమిషనర్ ఇచ్చాడు. సార్ ఆయన రాజకీయంగా ఆయన టీఆర్ఎస్కు వ్యతిరేకమైన అక్కడ ఆంధ్రలో ఆయన జగన్ ప్రభుత్వంలో సక్సెస్ అయ్యాడు. ఇట్లా కోదండరామ్ గారిని కూడా ఆయన గౌరవించిండు.
బట్ కోదండరామ్ గారు తన గౌరవాన్ని కాపాడుకుంటూ ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల కోసం ఆయన నిలదీయాలి, అవసరమైన సలహాలు ఇవ్వాలి. ఇట్లాంటి కొంత సంస్కారవంతులైన మంత్రులు కూడా ఉన్నారు, బట్టి కానీ మన ఉత్తమ్ కానీ గోరెంట్ల ఉత్తమ్ కన్నా కూడా కుమార్. మొన్న ₹1,00,00,000 ఇచ్చారు. అంటే ఇది కూడా మంచి నిర్ణయమే, ఎందుకంటే ఉద్యమకారులను గౌరవించుకోవడం అనేది మంచి సంస్కృతి. అదే కొంతమందికి అది నచ్చలేదు, రిజెక్ట్ చేశారు, నందిని సిద్ధారెడ్డి లాంటి వాళ్ళు, అది వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే సంస్కృతిని గౌరవించని వాడి డబ్బు నాకెందుకు అన్నాడు ఆయన. అంటే గతంలో బొమ్మరైపోతన తన కావ్యాన్ని ఇవ్వనందుకు ఆయన ఏమన్నాడు, నేను ఈ రాజా డబ్బు నాకు అవసరం లేదని దున్నుకొని బతుకుతాను. కొంత వాళ్ళ అభిప్రాయాలు. ఇప్పుడు కొంతమందికి చాలా పేదరికం ఉంది, వాళ్ళకి డబ్బు అవసరం ఉంది, ఇది ప్రజల డబ్బే కదా, రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్ళి ఇవ్వట్లేదు, తీసుకుంటే తప్పేందని. అయితే ఇదైతే మంచి నిర్ణయం అని నేనంట. కేవలం ఆ 9 మందికే పరిమితం చేయకుండా ఇంకా చాలా కుటుంబాలకు, ఇప్పుడు విమలక్కకి ఎందుకు ఇవ్వలేదనేది వచ్చింది, బెల్లి లలితకి ఎందుకు ఇవ్వలేదనేది వచ్చింది. ఇట్లా మనము తెలంగాణ చరిత్రలో ఎంతో మంది త్యాగాలు చేసిన గొప్ప వాళ్ళు ఉన్నారు, మందులకు డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా అంటే దీంతో పాటుగా కేసీఆర్ చేయలేని పని ఒకటి పెండింగ్ ఉంది. ఇప్పటికీ కొన్ని వందల మంది బతుకున్నారు 69 ఉద్యమకారులు. చాలా తిరిగి వాళ్ళు విసిగిపోయారు అందరి దగ్గరికి. కేసీఆర్ ఎన్నడూ వాళ్ళని పిలవలేదు, వాళ్ళతో షాల్ కప్పించుకోలేదు, వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇక అదంతా చూసి ఈయన ఇయ్యడని చెప్పి నేను కూడా అడిగి విసిగిపోయి నేనే మార్చి 8, 2019 కరెక్ట్గా 50 ఏళ్ళ ముందు రెడ్డి కాలేజీలో, ఇక్కడ రెడ్డి హాస్టల్లో సదాలక్ష్మి గారు మొట్టమొదటిసారి ఆ తెలంగాణ మీటింగ్లో జై తెలంగాణ అని చెప్పి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి మీటింగ్ మార్చి 8, 1969లో రెడ్డి హాస్టల్లో జరిగింది. అదే రోజు 50 ఏళ్ళ తర్వాత అప్పటి ఉద్యమ నాయకులను పురుషోత్తమరావు గారిని, నాయన నరసింహారెడ్డిని, పోచారం శ్రీనివాసరెడ్డిని, వీళ్ళందరినీ అప్పుడు 69 ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, కొంతమంది రెడ్డి ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు 50 ఏళ్ళ కింద, వాళ్ళందరినీ తెలంగాణ నలుమూలల నుంచి పిలిచి తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సందీప్ కుమార్తో కలిసి దాని సర్టిఫికెట్స్ తయారు చేసి వాళ్ళందరికీ ఇచ్చి తృప్తి పడ్డాం. వాళ్ళు కూడా తృప్తి ఇవ్వలేకపోయినా కనీసం మీరు ఇచ్చారు. అప్పుడు నాయన నరసింహారెడ్డి గారు మంత్రి, అంటే మాజీ మంత్రి, అప్పటికి 2018లో ఆయన అప్పుడు మంత్రి ఉండే, హోంమంత్రి. ఈవెన్ పురుషోత్తమరావు గారు చాలా సంతోషపడ్డారు, ఒక సర్టిఫికేట్ వచ్చింది మాకు, మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని, ఇదే ప్రభుత్వం ఇచ్చుంటే చాలా బాగుండేది. అయితే ఇప్పుడైనా ఒకటి వాళ్ళకు ఆరోగ్యశ్రీ కాకుండా ఎంత ఖర్చు అయినా, ఏ జబ్బు వచ్చినా, ఇప్పుడు ఎంత 90లో ఉన్నారు అందరూ, 80-90లో ఉన్నారు. చాలామంది మందులకు డబ్బులు లేవు, వాళ్ళకి ఏదైనా కూడా ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పి ఒక బ్లాంక్ అప్పటిలో అందరి వాళ్ళకు సర్టిఫికెట్స్ ఉన్నాయి, జైలు పోయిన బాబు ఇవన్నీ కూడా. పురుషోత్తమరావు గారు ఇంకా బతికే ఉన్నారు, కాంగ్రెస్లోనే ఉన్నారు. అట్లాంటి వాళ్ళతో ఒక కమిటీ చేసి, అప్పుడు ఎట్లయితే ఫ్రీడమ్ ఫైటర్లకు చెన్నమనేని రాజేశ్వరరావు గారితో కమిటీ చేసి ఫ్రీడమ్ పెన్షన్ ఇచ్చారు. సరే, వాళ్ళకి పెన్షన్ ఇస్తావా ఇవ్వవా అని ఇష్టం. ఒక బస్సులో ప్రయాణం చేయడానికి ఉచిత ప్రయాణ కార్డు, ఉచిత ఆరోగ్య కార్డు, ఎక్కడైనా ఏ టెస్ట్ అయినా ఫ్రీ, ఎక్కడైనా ఫ్రీ. ఇట్లా కొన్ని వాళ్ళకి సౌకర్యాలు ఇచ్చి ఒక సర్టిఫికేట్, తామ్రపత్రం ఇచ్చేది 9 మందికే కాదు, నిజంగా 9 మంది అయినా పనిచేసింది. మలిదశ ఉద్యమంలో అందరికంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ అనేది నాది ఇన్నయ్యేది. సరే, మాకేం తామ్రపత్రం నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకేం డబ్బులు అక్కర్లేదు, కానీ ఆ గవర్నమెంట్ గుర్తింపు ఇవ్వాలనుకున్నప్పుడు అందరికి ఇవ్వాలి. కరెక్ట్. ఇప్పుడు ఈ 9 మందే తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళలాగా రేపు ఆ తామ్రపత్రం ఉన్నంతకాలం అది ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఉద్యమకారులను నిజంగానే ఇవ్వదలుచుకుంటే ఐడెంటిఫై చేయండి. ఏ కుటుంబాలకైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో ఆర్థికంగా సహకరించండి. 9 మందికే పరిమితం చేయొద్దు. అది తీసుకోకపోవడం అనేది వాళ్ళ విజ్ఞత. బట్ ఇవ్వడం మాత్రం ప్రభుత్వం యొక్క బాధ్యత. అది కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఆయన తెలంగాణ తల్లి రూపంలో సంస్కృతిని అపహాస్యం చేసినా కూడా, ఎందుకంటే తెలంగాణ తల్లి విషయంలో ఒక అభ్యంతరం ఏంటంటే, నువ్వు కిరీటం తీసేసినా పర్లేదు, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ విగ్రహాన్ని తెలంగాణ అని చెప్పడానికి ఏముందల్లా? ఏది లేదు. నువ్వు రాజస్థాన్లో పెడితే రాజస్థాన్ తల్లి, ఢిల్లీలో పెడితే ఢిల్లీలో మాత అవుతుంది, ఎక్కడ పెట్టినా కూడా. నేనేమంటున్నా అంటే, అట్లాంటి అపహాస్యం చేసిన ముఖ్యమంత్రి దగ్గర నుంచి మేము బహిష్కరిస్తామని వాళ్ళకుంటే రిజర్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ తీసుకునే వాళ్ళని కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పాశం యాదగిరి గారు కూడా ఏమన్నారు,
నా ప్రశ్న ఆగదు అన్నాడు. ఆయన ఇచ్చినంత తీసుకున్నాడు మాత్రాన నా ప్రశ్న ఆగదు అన్నాడా అన్నాడు. పోన్లే. నేను అనేది ఏంటంటే సరే వాళ్ళకు కృతజ్ఞత కొంచెం ఎక్కువ పెరుగుతుంది, అయినంత మాత్రాన తమ స్వభావాన్ని అయితే మార్చుకోరు. అదే ఇప్పుడు జయరాజు ప్రజల కోసం పాట రాయడం బంద్ చేస్తాడా? చేయడు. సుద్దాల హనుమంతు త్యాగాలను దృష్టిలో పెట్టుకొని సుద్దాల అశోక్ తేజకి ఇచ్చారు. అయితే సుద్దాల అశోక్ తేజ గురించి కూడా చెప్పాలి ఒక మాట. సార్ మలిదశ ఉద్యమంలో మొదటి పాట గద్దర్ రాసినా కూడా టీఆర్ఎస్కు మొదటి పాట సుద్దాల అశోక్ తేజ రాశాడు. ఇది తెలంగాణ కోటి రత్నాల వీణ అనేది ఆ క్యాసెట్లో మొదటి పాట. నేను, కేసీఆర్ గారు, ఇన్నయ్య గారు, మస్తనాచారి, బోయినపల్లి హనుమంతరావు, నిమ్మ నరసింహారెడ్డి అని ఉంటే చనిపోయాడు, మేము అందరం కలిసి కూర్చున్న దానిలోనే ఈ కేసీఆర్ గారు ఇచ్చే సూచనలతోని ఆ అశోక్ తేజ పాట రాశాడు. అది ఒక్కటే కాదు, ఆ క్యాసెట్లో చాలా పాటలు ఆయన రాశాడు. కాబట్టి సుద్దాల అశోక్ తేజకి ఇచ్చాడు అంటే రెండు ఉంటాయి ఇక్కడ. ఒకటి, తెలంగాణ సాయుధ పోరాటాల్లో సుద్దాల హనుమంతు పాత్రను ఎవరు తక్కువ చేయలేరు. బండి యాదగిరిని గుర్తించినప్పుడు సుద్దాల హనుమంతుకు ఆ ప్రతిభ పురస్కారం దక్కాలి. ఎట్ ది సేమ్ టైం అశోక్ తేజ పేరు పెట్టడంలో తెలంగాణ మలిదశ ఉద్యమం టీఆర్ఎస్లో ఆయన పాటలతో స్టార్ట్ అయింది. కాబట్టి కొంతమంది ఆయనకి ఎందుకు ఇచ్చారు అనే దానికి నేను మీ ద్వారా సమాధానం చెప్పాలనుకున్నా. గోరటెంకన్న కూడా అంతే కదా, మొట్టమొదటి గద్దర్ రాసిన పాట మొదటి పాట మలిదశ ఉద్యమంలో. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనేది మొదటి పాట అయితే, ననుగన్న నా తల్లి తెలంగాణ అనేది రెండో పాట. ఇది 96లో రాశాడు ఆయన, 96 చివరిలో వివి కాలేజీలో మీటింగ్లో ఫస్ట్ టైం గానం చేశాడు ఆయన. తర్వాత భువనగిరి మీటింగ్లో గానం చేశాడు. కాబట్టి ఆ క్రెడిబిలిటీ ఆయనకి ఇవ్వాల్సిందే. ఎట్ ది సేమ్ టైం గోరటెంకన్న కానీ గూడంజన్న కానీ వాళ్ళకు కూడా ఆ క్రెడిబిలిటీ రావడం అనేది చాలా మంచిదైంది. గూడంజన్న లాగా చనిపోయిన వాళ్ళు, తెలంగాణ రాకముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వచ్చినాక చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తు చేసుకొని దీనికి ఒక కమిటీ వేసి వాళ్ళందరికీ తామ్రపత్రాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఇది కేసీఆర్ గారే చేయాల్సి ఉండే, ఆయన చేయలేదు. కనీసం రేవంత్ రెడ్డి చేస్తున్నందుకు ఆయనకు నా అభినందనలు. మొత్తానికి మీ ద్వారా ఒక అభినందన తీసుకున్నాడు ఆయన. వెరీ గుడ్. ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి అద్భుతమైన విషయాలు చెప్పారు, చాలా గొప్ప విషయాలు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.